లేదనుకుంటే విడగొట్టడానికి ఆప్షన్స్ కూడా యెజ్రా గ్రంథంలో స్టడీ చేసే దీని గురించి చూద్దాం. ముందు ఓకే ఫైన్ దాన్ని మళ్ళీ డీప్ గా వెళ్ళిపోతాము. సో మనం కొంతమందిని తీసేసుకుందాము. యేసుపాల్ గారు వచ్చారు, ఎవరున్నారు ఫస్ట్ పవర్ గారు వచ్చారు, అండ్ ఈ గారు ఒక్క నిమిషము, ఈ స్టేజ్ ఫుల్ అయిపోయింది, మ్యూట్ లో పెట్టేసుకొని గారు అండ్ ఒక 1 by 1 తీసుకుందామా లేకపోతే యాడ్ చేసేయమంటారా? అది తీసేసుకొని 1 by 1 తీసుకుంటే బాగుంటది. హలో హాయ్ అండి పీటర్ పాస్టర్ గారు. నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే అండి సార్. చెప్పండి సార్. నమస్తే సార్. నా క్వశ్చన్ మీకే అండి. నమస్తే సార్. చెప్పండి సార్. నా క్వశ్చన్ మీకే సార్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో మేరీ అనే ఆవిడ వాళ్ళ భర్తకి అబద్ధం చెప్పింది కదా, మరి ఆమె ఎట్లాగా గొప్ప స్త్రీ అయింది? ఆమె పతివ్రత కాదా? మరి వచ్చింది అశ్లేష, నాకు అర్థం అవుతుంది. అశ్లేష కదా. నీకు అర్థమైతే అర్థమైనట్లుండు. నేను అడుగుతున్నా అతన్ని, నేను అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్తు గాని. బైబిల్ క్వశ్చన్ ఇప్పుడు అన్బిలీవర్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? బైబిల్ క్వశ్చన్ అన్బిలీవర్ గారు, అసలు బైబిల్లో ఒక పతివ్రత పేరు చెప్పండి సార్. మరియా. అయ్యో సార్, ఇప్పుడు దాకా చెప్పారు కదా. బైబిల్లో ఒక పతివ్రత ఉందా? గోల్డ్ మంది మరియా, రూతు గోల్డ్ ఉన్నారండి. మరి ఎట్లా పతివ్రత అండి? మరి ఎట్లా పతివ్రత? మొగుడుతో కాకుండా వేరే వాడితో కడుపు చేయించుకుంది ఎలా పతివ్రత? మొగుడుతో కాకుండా వేరే వాడితో కడుపు చేయించుకుంది ఎలా పతివ్రత అయింది? నేను హిందూ గ్రంథాల మాట్లాడాల్సి వస్తుంది అశ్లేష. కాదు, మీ ఇంట్లో వాళ్ళు అలా చేయించుకుంటే మీరు ఒప్పుకుంటారా? అరే నోరు మూసుకొని నిండా బాబు, నేను అసలు నేను ఎవడు అడిగాడు బ్యావర్స్ గా? అక్కడ అతను అడిగితే నువ్వెందుకు కల్పించుకుంటున్నావురా బ్యావర్స్? నా కొడుకు సార్, నేను కాదు సార్, అన్బిలీవర్ గారు, నేను మిమ్మల్ని అడిగి అలా అయితే నేను నా ఛానల్ నేను శాంతి సమాధానంతో మాట్లాడడానికి వచ్చాను సార్. నేను గొడవ పెట్టుకోవడానికి రాలా. ఇతనికి ఏదైనా ప్రాబ్లం ఉంటే అతను నోరు మూసుకొని ఉండమనండి సార్. నేను మీతో మాట్లాడుతున్నాను సార్. రమేష్ గారు, నేను మీతో మాట్లాడుతున్నాను సార్. నేను మీరు బైబిల్లో ఒక పతివ్రత పేరు చెప్పండి సార్. మరియా అనే ఆవిడ పతివ్రత కాదు, ఆవిడ పెద్ద లంజా. మరియా అనేది లంజా. అది లంజని పట్టుకొని వచ్చి మీరు పతివ్రత మాకు చెప్తే ఎలాగా? కుంతి సంగతి చెప్పండి. మీ కుంతి ఏంటి? మీ కుంతి సంగతి చెప్పండి. సత్యవతి సంగతి చెప్పండి. అరే లంజా కొడుకు, నీ అమ్మని దెంగుతా లంజా కొడుకు. భూత పురాణంగా అదే ఇగో ఇలాంటి భూత బ్యాచ్ నేను తీసేసాను సార్. దయచేసి వద్దు పాస్టర్ గారు సార్, వద్దు సార్ ప్లీజ్. మీరు ప్రశ్న ఉంటే అడగండి, లేకపోతే వద్దు సార్ దయచేసి. బూతులు వద్దు. ఇది నెక్స్ట్ ఎవరున్నారు సార్? ప్రసాద్ గారు ఉన్నారు, ఒరుగంటి ప్రసాద్. ఐ థింక్ లాస్ట్ టైం మీరు మాట్లాడారు అనుకుంటా, ఒరుగంటి ప్రసాద్ గారు. ఐ హోప్ సో. క్రిస్టియన్ కదా మీరు? హలో హాయ్ సార్. ఒరుగంటి సార్, గుడ్ ఈవినింగ్ అండి టిఎస్ కుమార్ గారికి, మీకు గుడ్ ఈవినింగ్ అండి. అందరికి నమస్కారం అండి. నేను ఒకటి టిఎస్ కుమార్ గారితో మాట్లాడతానండి. నాకు అంటే నేను యాక్చువల్ గా హిందూనండి, డైరెక్ట్ చెప్తున్నా. నేను హిందూని యాక్చువల్ గా. నాకు బైబిల్ కొద్దిగా అంటే కోర్ సబ్జెక్ట్ తెలుసు, కొద్దిగా తెలుసు, పూర్తిగా తెలియదు. ఇప్పుడు మీరు సబ్జెక్ట్ పెట్టారు కాబట్టి నేను చెప్తున్నాను. ఒకటే ఆయన అడుగుతున్నాను, టిఎస్ గారిని. ఇప్పుడు బైబిల్లో తప్పు చేసినోడికి శిక్ష వేయకుండా తప్పు చేయనోడికి శిక్ష పడ్డది చాలా అన్ని ఇష్యూస్ లో. ఒకటి చెప్పండి. దావీదు విషయం అండి. ఇప్పుడు దావీదు విషయంలో ఎవరు తప్పు చేశారు, ఎవరికి శిక్ష పడింది? అట్లాగే ఇంకో క్వశ్చన్ సార్. ఒక క్వశ్చన్ అండి, 10 క్వశ్చన్ అడిగితే కాదు, ఒక క్వశ్చన్ అడగండి.
జస్ట్ రెండే క్వశ్చన్లు. ఇప్పుడు లోతు విషయంలో వాళ్ళ భార్యని జస్ట్ వెనక్కి తిరిగినందుకు ఉప్పు స్తంభం చేశాడు ఆయన. దేనికి? అదొకటి. ఇప్పుడు లోతు విషయంలో పిల్లలు తప్పు చేశారా, లోతు తప్పు చేశాడా? ఎవరికి శిక్ష చేశాడు? బైబిల్లో ఉన్న ఆయన, అదే మీ దేవుడు ఎవరు అనుకుంటారో, యెహోవా అనుకుంటారా? యెహోవే కదా పాత నిబంధనలు నాకు తెలిసి. ఓకే, చెప్పండి, 3 ఆటలు చెప్పండి. ఓకే సార్, ఫస్ట్ దావీదు గురించి అడిగారు మీరు. అవునండి, మీరు హిందూ కాబట్టి మీకు క్వశ్చన్ తోటి నేను ఆన్సర్ చెప్తానండి. చెప్పండి. జలంధరుడు విష్ణువు లోక కళ్యాణం అని చెప్పి కార్యం చేశాడు. చెప్తాను దావీదు వద్దండి, వద్దు. మీరు అలా హిందూ గ్రంథాలు మాట్లాడకూడదండి. నేను అడిగింది హిందువునైనా, నేను హిందూ ఇక్కడ కంపేర్ కాదండి. అన్బిలీవ్ గారు, మీరు అట్లా మీరు క్రిస్టియన్, నేను కుమార్ అన్న ఒక్క నిమిషం సార్, మీరు ఒక్క నిమిషం ప్రసాద్ గారు ఒక్క నిమిషం అన్న. ఇప్పుడు కుమార్ గారు అసలు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు హిందూ కాబట్టి కంపల్సరీ అంటే వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. అదే విధంగా క్రిస్టియన్స్ కంపల్సరీ నన్నే క్వశ్చన్ చేస్తారు. సో అది ఎట్లయినా సరే అపోజిట్ గానే ఉంటది. ఇట్స్ లైక్ ఏ వైరస్ అండ్ ఇందాక యాంటీబయాటిక్ అన్నట్టు ఏ విధంగా అయితే మనం అనుకున్నామో, పాపం ఉన్నప్పుడు మళ్ళీ దీనికి ఇలా ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళు దాన్ని క్రిస్టియన్ మీదే క్వశ్చన్ చేస్తారు. సో ఉల్టా వాళ్ళ క్వశ్చన్స్ అది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తా ఉంది. సో మీరు ఒకవేళ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తే చేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లము. సో అది హిందూ గ్రంథాల గురించి మాట్లాడకుండా ఇది నా యొక్క. ఓకే, బైబిల్లో ఆయన ఇష్టం ఆయన అంతే అంటే ఓకే, నో ప్రాబ్లం, పాస్ చేసేయండి క్వశ్చన్, నాకేం ప్రాబ్లం లేదు. నేను అడిగాను, నాకు క్వశ్చన్ డౌట్ వచ్చి అడిగాను మిమ్మల్ని. మీకు క్లారిఫై చేయగలంటే చేయండి, ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఇచ్చారు, నాకు క్వశ్చన్ అడిగారు, క్వశ్చన్ మీకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత అన్నది. ఇతనంటే నాస్తికుడు, హిందూ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి హిందూకి సంబంధించిన సబ్జెక్ట్ టచ్ చేయకుండా నేను వెళ్ళాను. మీరు ఒక హిందువు, బైబిల్ గురించి అది కొన్ని ఆన్సర్స్ చెప్పాలంటే సమన్యాయం అంటారు. ఈ బైబిల్లో ఉన్న ధర్మమే మీ గ్రంథంలో కనిపించింది అనుకో, మీ గ్రంథాల్లో లేదండి, ఇది అసలు అది వద్దండి. మీరు బైబిల్ చెప్పడానికి మీరు ఇట్లా మాట్లాడకూడదండి. మీరు కావాలంటే నెక్స్ట్ టైం నేను వక్తగా వస్తాను, మీరు వక్తగా వస్తారండి, మీ ఇద్దరం కంపారిజన్ స్టడీ చేద్దాం హిందూ గ్రంథాల మీద. నేను వస్తాను, మీరు కావాలంటే మీరు కొన్ని క్వశ్చన్లు వేయండి, నేను చెప్తా. మీరు క్రిస్టియన్ గ్రంథంలో నేను అడుగుతా, మీరు చెప్పండి. అంతేగాని ఇప్పుడు మీరు వక్తగా వచ్చారు, నేను జస్ట్ క్వశ్చన్ వేసాను అంతే, జస్ట్ వచ్చాను అంతే. మీరు ఓన్లీ బైబిల్ ప్రకారమే చెప్పండి, హిందూ గ్రంథాలు అసలు ఎంటర్ కావద్దు. మీరు చాలా ప్రాబ్లం. చెప్తే బాగుంటది, బైబిల్ ప్రకారం చెప్తే బాగుంటది. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒకవేళ బైబిల్ ప్రకారం ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక్క నిమిషం, నాకు నచ్చినట్టు వద్దు సార్, నాకు నచ్చినట్టు వద్దు. బైబిల్లో ఎలా? ఒక్క నిమిషం సార్, ప్రసాద్ గారు నేను మిమ్మల్ని మ్యూట్ లో పెట్టాను, 1 మినిట్. సో ఏమంటున్నానంటే అన్న, సో ఇప్పుడు వాళ్ళు బైబిల్లో నుంచి మనం క్వశ్చన్ అడిగినప్పుడు వేరే దాంట్లో నుంచి మనం వెళ్తే బాగోదు కాబట్టి, సో దయచేసి బైబిల్లో నుంచి మీరు ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే స్కిప్ చేసేయండి, దట్స్ ఇట్. ప్రసాద్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఒకసారి నన్ను మాట్లాడండి సార్, నన్ను మాట్లాడివ్వండి. చెప్తానండి, నేను దావీదు గురించి చెప్పడానికి ఏమి భయపడకూడదు సార్. మీరు బైబుల్ నుండి ఏ క్వశ్చన్ అడిగినా సమాధానం చెప్పడానికి 10 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలు చెప్తున్నాను జవాబు. నాకు బైబుల్ నుండి సమాధానం చెప్పడం వచ్చు. అయితే ఎందుకు హిందూ గ్రంథాలు టచ్ చేస్తే, ఆ విషయం టచ్ చేస్తేనే ఎందుకు అంతగా మీరు ఆలోచన చేయండి. లేకపోతే అడిగింది కరెక్టా కాదు చెప్పండి. నేను తప్పు విమర్శించడానికి చెప్పను, అడగను. ఇప్పుడు హిందూ గ్రంథంలో విషయం ఏదైతే ఉందో దాని గురించి చెప్తాను. దాంతో పాటు నేనేమి విమర్శించడానికో కించపరచడానికో చెప్పను. బైబిల్లోని సబ్జెక్ట్ ని అర్థవంతంగా మీకు అర్థమయ్యేలాగా ప్రెజెంటేషన్ చేస్తాను. కుమార్ అన్న ఒక్క నిమిషం, కుమార్ అన్న మనము యాక్చువల్లీ మనం మాట్లాడుకున్నాం, ఏం మాట్లాడుకున్నాం, మీరే అన్నారు. సో నువ్వు ఏథిస్ట్ కాబట్టి సో హిందూ గ్రంథాల గురించి మనం మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం. ఆల్రెడీ దాని గురించి మనం డిస్కషన్ అయిపోయింది. సో కాబట్టి అనుకున్నాం, ఎందుకంటే ఒకవేళ హిందూ గ్రంథాల గురించి మాట్లాడాలి ఒకవేళ అనుకుంటే గిన మీరే అన్నారు హిందూ గ్రంథాల గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళు వస్తే అని చెప్పేసి అన్నారు.
అందుకే సరే అని చెప్పేసి ఇప్పుడు గోపి గారు వస్తారు, లేకపోతే గోపి సనాతన్ గారు, గోపి గారు వస్తారు, కిరణ్ గారు ఉన్నారు, కాపరి గారు ఉన్నారు. హిందూ గ్రంథాల గురించి మాట్లాడాలనుకున్నప్పుడు వాళ్ళని కూడా మనం పిలిపించేసుకొని మాట్లాడుకోవచ్చు. దాని గురించి మళ్ళీ తర్వాత పెట్టుకుందాం అని చెప్పేసి కూడా అన్నాం. ఇప్పుడు మనం ఏంటంటే ఓన్లీ బైబిల్ ప్రకారంగానే మాట్లాడుకుందాం అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి, సో బైబిల్ ప్రకారంగా నేను సరే అది వద్దనుకున్నప్పుడు అన్న మనం ఆడియన్స్ తీసేసుకొని క్యూఏ లాగా పెట్టుకుందాము అని చెప్పేసి అనుకున్నాం మేము లాస్ట్ లో మనము. ఎస్, మనం అనుకున్నాం కాబట్టి సో క్యూఏ అనే దాంట్లో కంపల్సరీ క్వశ్చన్ అనేది ఎన్ని డిబేట్ లో కానీ బహిరంగ డిబేట్ లో, నాకంటే ఇది ఫస్ట్ టైం నేను డిబేట్ చేయడం, బట్ నేను చూశాను, నాకు తెలియదు. సో అప్పుడు డెఫినెట్ గా హిందూ గ్రంథాల గురించి మీరు అడిగినప్పుడు అంటే ఇప్పుడు హిందువులు కంపల్సరీ బైబిల్ గురించే క్వశ్చన్ అడుగుతారు. అంటే బైబిల్ కి సంబంధించిన వాళ్ళు క్రిస్టియన్స్, ఇప్పుడు మీ వాళ్ళు కూడా ఇప్పుడు మా దగ్గరికి వస్తారు, నేను ఇప్పుడు మనం తీసుకుంటాం లైవ్ లో 100% మనం తీసుకుంటాం, వాళ్ళకి మాట్లాడుకుంటాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నన్ను క్వశ్చన్ చేస్తారు. సో కాబట్టి సార్ అన్బిలీవ్ గారు ఒక్క సెకండ్ అండి, ఒక సెకండ్. ఇప్పుడు నేను 1 మినిట్ మీకు ఇస్తాను, మీరే మాట్లాడదు కానీ. అన్బిలీవర్ గారు మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు హిందూ గ్రంథాల్లో నాకు ఏమైనా డౌట్ ఉంటే మా వాళ్ళు ఉన్నారు, చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడుగుతామండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ నాకు బైబిల్లో డౌట్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం, ఎందుకంటే మీకు బైబిల్ పూర్తిగా తెలుసు కాబట్టి మిమ్మల్ని అడుగుతామండి. మీరు హిందూ గ్రంథాల్లో అడగాలంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? హిందూ గ్రంథాలు తెలిసిన వాళ్ళు మాకు చాలా పండితులు ఉన్నారు, దాని లోటుపాట్లు అన్ని తెలుసు, పూర్తిగా తెలిసిన వాళ్ళు వాళ్ళని అడుగుతామండి. టిఎస్ కుమార్ గారు దయచేసి ప్లీజ్ మీరు బైబిల్ నుంచి చెప్పండి. ఇప్పుడు సింపుల్, అది మీరు దీనికి ఆన్సర్ చెప్తున్నారా లేదంటే పాస్ చేసేద్దామా, వేరే వాళ్ళని తీసుకుందామా? బైబిల్ గురించి బైబిల్ ప్రతి దానికి ఆన్సర్ చెప్తారు, మాకు ఇబ్బంది ఏం లేదు. కొంతమంది భయపడతారు, మనిషి చెప్తారేనండి. ఇప్పుడు యుద్ధ నియమాలను అప్పుడు ఉంటే చెప్పాను మీకు పదే మీరు కన్నీళ్ళు ఎత్తుకొచ్చారు అది అని చెప్పి నాకు మీరు బైబిల్ విషయాలు ప్రస్తావించారు. యుద్ధ నియమాలను ఇటు వీళ్ళే కాదు, అటుపక్క వాళ్ళు కూడా అదే సేమ్ కాన్సెప్ట్ ఫాలో అయ్యారు, వీళ్ళ బారిని కూడా వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. యుద్ధ నియమాలు, కాల నియమాలు అనే కాన్సెప్ట్ చెప్పుకొచ్చాను. అట్లాగే ఆ రోజుల్లో వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళు భార్యలు శిక్ష పడటం అనే కాన్సెప్ట్ కూడా ఉంది. అందుకని సలహా ఇచ్చాడు దావీదు కొడుకుకి సలహా ఇచ్చాడు అనే కాన్సెప్ట్ వచ్చింది. ఎందుకు? అతను తప్పు చేస్తే అతను శిక్ష పడలేదా? దావీదు శిక్ష పడలేదా? దావీదు శిక్ష పడింది. అలాగే రాజుగా తను తప్పు చేసినప్పుడు తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా శిక్ష పొందుకుంటారు. అది యుద్ధ నియమాల్లో భాగంగా రాజు వీళ్ళే కాదు, అవతారంలో తప్పు చేసినా కూడా వాళ్ళ భార్యలు కూడా, లేదా వాళ్ళ భార్య చంపబడ్డారు, అక్కడ వాళ్ళు చంపబడ్డారు, వీళ్ళు చంపారు, వాళ్ళు వీళ్ళని చంపారు. యుద్ధ నియమాలు, కాల నియమాల కాన్సెప్ట్ ఉంది. అదే కాన్సెప్ట్ ని చూపిస్తూ తలుపుతున్నాను. హిందూ గ్రంథంలో కూడా యుద్ధ నియమాల్లో భాగంగా ఇలాంటిది ఒక జరిగింది సంఘటన, అది లోక కళ్యాణమే అన్నారు. అది కూడా నేను దాన్ని అంగీకరిస్తున్నాను, లోక కళ్యాణమే అన్నారు. అది కూడా లేదు. మళ్ళీ ఒక్క నిమిషం అండి. యుద్ధ నియమాల్లో అన్బిలీవ్ గారు సార్ టాపిక్ సైడ్ కి అయిపోతుంది. నేను అడిగింది ఒకటే, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేయకుండా అలాగే ఒకసారి దావీదుకి శిక్ష వేశాడు, దావీదుకు సంబంధించినటువంటి వాళ్ళు శిక్ష పొందుతున్నారు. అట్లాగే ఆస్తికత్వం పోయినప్పుడు అన్ని గ్రంథాల్లో కూడా అలాంటి విధానం జరిగింది. ఓకే, మీరు బైబిల్ పోతుంది చెప్తున్నాను, ఈ విషయం ఎత్తితేనే ఒప్పుకోవట్లేదు కాబట్టి చెప్పాను. నేను ఆస్తికత్వం ఉన్నప్పుడు కొన్ని విషయాలు నాకు ఒప్పుకొని తీరాలి. యుద్ధ నియమాలు భాగంగా జరిగినాయి, లోక కళ్యాణం జరిగినాయి. ఓకే, తర్వాత మీరు తీసుకొచ్చిన పాయింట్ ఏంటంటే ఇంకోటి, లోతు సందర్భంలో ఆమె వెనక్కి తిరిగి చంపారు. ఆజ్ఞ అతిక్రమం పాపం అని చెప్పబడుతుంది. పదే వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చాడు, పదే చెప్పాడు, పదే వాళ్ళని బలవంతం తోసుకెళ్తున్నాడు. వాళ్ళకి ఆటకు ఇష్టపడకపోయినా సరే, అంటే ఇంకా మేము ఏదేదో జాబ్ చేస్తున్నప్పుడు అంత తీసుకుని వెళ్తున్నప్పుడు ఎట్టి పరిస్థితులు ఆ టైం సరిపోదు, టైం క్లోజ్ అయిపోతుంది, ఇమీడియట్లీ చంపేయాలి, మీరు వెళ్ళిపోవాలి, దగ్గరున్న రాజ్యానికి వెళ్ళిపోతారా, ఎక్కడికి వెళ్ళిపోతారా, అంతగా ఒక టైం షెడ్యూల్ జరిగింది అక్కడ. ఏదో ఆమె చూసింది చంపేయడం కాదు. వాళ్ళు ముందు ఆ యొక్క ఆ పట్టణంలో ఉన్నప్పుడు కూడా జాబ్ చేశారు, ప్రయాణంలో జాబ్ చేశారు, ఇంకా డిలే చేస్తూ ఆయన చూడకుండా వెళ్ళండి ఇన్నిసార్లు చెప్పినా కూడా వినని పరిస్థితిలో చూడటం ద్వారా శిక్షించాడు అనేది. ఒక్క నిమిషం లేదు, సార్ ఇది లేదండి, ఇది కరెక్ట్ గా లేదు. యాక్చువల్ నేను అడిగిన క్వశ్చన్ వేరు, అసలు ఎంటైర్లీ డిఫరెంట్ ఉంది అసలు టాపిక్. మిమ్మల్ని సాటిస్ఫై చేసే ఆన్సర్ కాదు కదా నేను చెప్పాల్సింది. ఒకసారి ఇంకోటి, లోతు కూతులకి ఏం శిక్ష వేయడానికి కాన్సెప్ట్ వచ్చిందండి. లోతు కూతులు తప్పే చేశారు, అక్కడ లోతు కూతులు తప్పు చేశారు,
దావీదు ఆ విధంగా వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వాలి. ఇద్దరు చేసిన తప్పది. అది అనేది. మళ్ళీ ఓకే 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 డన్ ఓకే డన్. సరే మీరు ప్రసాద్ గారు మీకు ఆన్సర్ సాటిస్ఫై అయితే ఓకే, లేదనుకుంటే కన్నా మళ్ళీ డిబేట్ చేద్దాం చెప్పండి. నేను చెప్తాను సార్. క్వశ్చన్ ఏంటంటే ప్రసాద్ గారి క్వశ్చన్ ఏంటంటే ఒకరు తప్పు చేస్తే ఇంకొకరు శిక్ష వేయడం అనేది ఏంటి అని చెప్పేసి సార్ క్వశ్చన్ అడిగారు. ఇట్స్ సింపుల్ క్వశ్చన్. దీనికి మళ్ళీ ఏమైనా మీరు ప్రయత్నం చేయాలనుకుంటే మీరు చేయొచ్చు, లేదంటే స్కిప్ చేసి వేరే వాళ్ళని తీసుకుందాం, ఎందుకంటే స్టేజ్ కూడా ఫుల్ అయిపోతుంది, చాలా మంది ఉన్నారు. సో ప్రసాద్ గారు, సో మీరు కూడా ఒకవేళ స్కిప్ చేస్తే మీరు కూడా దాని గురించి ఏం ఫీల్ అవ్వద్దండి. సో ఓకే సార్, ఓకే సార్. ప్రసాద్ గారు ఓకే సార్. సరే, నేను జస్ట్ ఒక లాస్ట్ వర్డ్ చెప్పేసి వెళ్ళిపోమంటారా? ప్లీజ్ సార్, ప్లీజ్ చెప్పండి సార్. సరే సరే, ఇంకా ఆయన చెప్పేశారు కదా, అయిపోయింది కదా. ఇక ఒక నిమిషం ఆన్సర్. బిలీవర్ గారు, ఎక్కడైనా డిబేట్ జరిగిన తర్వాత వక్తని ప్రశ్న అడగటం వరకే ఉంటది, కానీ ప్రశ్న అడిగిన తర్వాత ఆ వక్త మళ్ళీ అతను మాట్లాడటం, అన్సాటిస్ఫైడ్, అతను ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ ఉండవండి. మైక్ ఇస్తారు, అదే నేను చెప్పాను, నేను కూడా అదే చెప్పాను. మళ్ళీ ఆయన మాట్లాడితే నేను ఎక్కడో తప్పుగా మాట్లాడితే నేను దాన్ని మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. అట్లా ఉండదండి. క్వశ్చన్ ఎవరు అంటే లేదు నేను ఎలా ఆన్సర్ చెప్పాలని కూడా క్వశ్చన్ చెప్పకూడదండి. అసలు ఇంకో రూల్ కూడా, నేను ఎలా ఆన్సర్ చెప్పాలని క్వశ్చన్ చెప్పకూడదు. ఒక నిమిషం. కరెక్ట్. మీ ఆన్సర్ ఏంటంటే ప్రసాద్ గారికి రిలేటెడ్ గా క్వశ్చన్ కి లేదని చెప్పేసి అని అంటున్నారు. సో కాబట్టి ప్రసాద్ గారు మీరు కూడా సో ప్రశ్న అడిగారు, మీరు ఆన్సర్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి, సో మీరు ఏదో ఫైనల్ వర్డ్ చెప్తా అన్నారు కాబట్టి మీరు ఫైనల్ వర్డ్ చెప్పేసి మీరు వెయిట్ చేయండి. ఒక 1 minute మాట్లాడతానండి. జస్ట్ 1 minute మాట్లాడేసి నేను వెళ్ళిపోతాను. ఎవరిని నేనేమి మాట్లాడను ఉండండి. ఎందుకండి అసలు ఆయన ఏంటండి, ఆయన అంత అది కాదు, అట్లా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు ఆయన. నేనేమి లేదు, జస్ట్ 30 seconds అండి, జస్ట్ మాట్లాడేసి వెళ్ళిపోతాను. ఇంక క్వశ్చన్ కాదు. అట్లా అదేంటండి, అట్లా పేషెన్స్ లేకపోతే ఎట్లాగండి బాబు? నేనేం అనలేదు కదా. నేనేమైనా బూతులు తిట్టానా? పోనీ నేనేమన్నా తిట్టాను ఎవరినైనా? ఇదేంటండి, క్వశ్చన్ అడిగాను అంతే కదా. అట్లా కదండి. ఆయన ఏంటి నేనేం సార్, అన్బిలీవర్ గారు, నేనేం మాట్లాడానండి అసలు? నేను ఆయన ఏం అనలేదు కదా. కుమార్ గారు ఒక నిమిషం, ప్రసాద్ గారు ఒక నిమిషం, కుమార్ గారు ఒక నిమిషం కుమార్ గారు, నేనేమంటున్నా అంటే, సో ప్రసాద్ గారు సార్ మీరు ఏం చెప్పాలనుకున్నారో మీరు చెప్పండి. క్వశ్చన్ అయితే ఏనని చెప్పేసి మీరు అంటున్నారు కాబట్టి నేను క్వశ్చన్ ఏమేనండి, నేనేం క్వశ్చన్ ఏనండి, ఎవరు నేనేం మాట్లాడను, జస్ట్ సింపుల్ గా అడుగుతాను. నేను సింపుల్ గా చెప్పేసి వెళ్ళిపోతానండి. ఓకే, ఆయన నాలెడ్జ్ ప్రకారం ఆయన చెప్పాడండి, నేనేం కాదంటలేదు. ఓకే, నేను ఏంటండి ఏం చెప్తున్నానంటే, నేను ఎందుకు ఈ క్వశ్చన్స్ చేశానంటే, నాకు ఏం డౌట్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే, నేను చదివాను, బైబిల్ కొద్దిగా చదువుతా ఉన్నాను, డౌట్స్ వచ్చి అడిగాను ఆయన్ని. ఓకే, ఆయన నచ్చినట్టు ఆయన చెప్పాడు. ఓకే, సత్యం అది తర్వాత ప్రజలు పబ్లిక్ చూసుకుంటారండి. నేనేమంటానంటే, జస్ట్ మనం రాజ్యాంగం రాసింది మన మనుషులే కదండి. యాక్చువల్ గా రాజ్యాంగం రాసిన మనుషులే ఏ సెక్స్ కి ఎంత సెక్స్ కి ఎంత అనేది డిఫరెంట్ ఉన్నాయి. ప్రతి దానికి జస్ట్ తిరిగి చూసినందుకే మరణ సెక్స్ ఉండదు. మనిషి రాసిన దానికే ఇన్ని రూల్స్ ఇన్ని పెట్టుకున్నాం మనం. ఒక దేవుడు అనేవాడు ఆయన ఎట్లా ఉండాలి? శిక్షకు అన్నిటికీ ఒకటే శిక్ష ఉండకూడదు, అది ఉండాలి కదా. నేను అనేది అంటే మనం మనిషి ఇలా రాసుకున్నాం, ఇన్ని రూల్స్ రాసుకున్నాం, సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఒక శిక్ష కి ఈ తప్పుకి ఈ శిక్ష అని పెట్టుకున్నాం. అది ప్లస్ ఇప్పుడు న్యాయస్థానం, మీరు రాజ్యాంగం ప్రకారం వెళ్ళండి. ఇప్పుడు ఒక మనిషిని రేప్ చేసాడు అనుకోండి, నువ్వు రేప్ చేసాడంటే మీ భార్యను రేప్ చేశాడు కాబట్టి జడ్జి ఏమంటాడు? అయితే వాళ్ళ భార్య నువ్వు వెళ్ళని పంపిస్తారండి. అసలు ఈ రోజుల్లో ఇలా ఉన్నది. అప్పుడు దేవుడు రాయించిన దాంట్లో ఇట్లా ఉండకూడదు కదా. మీ ఆ దేవుడు అనే నాలెడ్జ్ ఎట్లా ఉండాలండి? సంపూర్ణత్వంగా ఉండాలి, అంతేగాని ఇది చాలా దారుణం అండి. ఇది నేనేమీ తిట్టలేదు కదండి, నేను ఎవరిని ఏమనలేదు కదా. అన్బిలీవర్ గారు, ఇది చాలా రాంగ్ అండి. ఇది చాలా దారుణంగా ఉన్నది. ఇది చాలా దారుణంగా ఉందండి.
లేదు లేదు మన మీరే రాజ్యాంగం ఏమంటారు రూల్స్ ని బ్రేక్ రమేష్ చేస్తా ఉన్నారు. గారు రూల్స్ ని బ్రేక్ రమేష్ చేస్తా గారు ఉన్నారు. ఒక్క కుమారన్న నిమిషం మీరు అండి. ఓకే మీరు ఒక్క డిబేట్ నిమిషం ఉండండి. కండక్ట్ ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి సరే నేను ప్రసాద్ గారు మిమ్మల్ని థ్యాంక్స్ అండి. అడుగుతాను. రమేష్ గారు ప్లీజ్ నాకు ఒక్క కూడా నిమిషం అర్థమైంది జనాలు మాట్లాడివ్వండి. డిస్టర్బ్ చేస్తారు. సో ఏంటంటే ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్. వేరే గ్రంథాలకైతే తీసుకెళ్ళకూడదు. సో మనం బైబిల్ సార్ ఒక నిమిషం క్వశ్చన్ సార్. చేసినప్పుడు బైబిల్ గురించి నేను ముందే మాట్లాడాలి. చెప్పాను. ఒకసారి రమేష్ గారు నేను ముందే చెప్పాను మీకు యాజ్ ఏ ఒక హిందువులుగా వచ్చి ఆర్గ్యుమెంట్ అవును ఇప్పుడు చేసినప్పుడు బైబిల్లో నుంచి క్వశ్చన్ అడిగినప్పుడు ఇప్పుడు హిందువులు డెఫినెట్ గా బైబిల్ నుంచి అడుగుతారు. అప్పుడు అలాగే ఇప్పుడు క్రిస్టియన్స్ నన్ను క్వశ్చన్ అడుగుతారు. సో ఓకే అయిపోయింది. ఇంకా మళ్ళీ దాని గురించి ఎలాబరేట్ చేయకూడదు. యాక్చువల్లీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఓన్లీ బైబిల్ మీదనే స్టిక్ అయి ఉండాలి. బైబిల్ గురించే మాట్లాడాలి. సో బైబిల్ గురించి మాట్లాడాలి. ఏమండి ఒక్క నిమిషం సార్, మీరు ఏథిస్ట్ గా నాకు హిందువుని కాదండి అన్నారు మీరు. నేను అందుకే ఆ రూల్ బేస్ చేసుకొని మీకు ఫాలో అయ్యాను. కానీ పబ్లిక్ తీసుకున్నప్పుడు పబ్లిక్ లో నాలాగా సార్ అన్బిల్ గారు ఈసారి ఏం చేస్తారంటే కాదు సార్, ఈసారి ఏం చేస్తారంటే టీఎస్ఎం గారికి మీరు తీసుకున్నప్పుడు ఏం చెప్తారంటే హిందువులు అయితే తీసుకోను, మీరు తీసుకోవద్దని చెప్పండి. హిందువులు రావద్దు, హిందువులు వచ్చినప్పుడు నేను చెప్పను, ఆన్సర్ చెప్పను చెప్పండి ఆయనకి. ఆయన చెప్పమనండి, ప్రాబ్లం లేదు నాకు. ఒక్క నిమిషం టిఎస్ కుమార్ గారు ఇప్పుడు దాకా మాట్లాడారు కదా, ఒక్క నిమిషం మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి. ఒక్క నిమిషం ప్లీజ్ ఆగండి. మేడం మీ క్వశ్చన్ అడగండి మేడం. రమేష్ గారు డిబేట్ రూల్స్ ని తెలుసుకోండి సార్. రమేష్ గారు డిబేట్ రూల్స్ ఏంటంటే డిబేట్ జరిగిన తర్వాత క్వశ్చన్ అవర్ పెడతారు. క్వశ్చన్ అవర్ మీరు తెలుసుకోండి సార్, ఫస్ట్ మీరు తెలుసుకోండి రూల్స్. మీరు అందరికీ చెప్తాడు, మీరు తెలుసుకోండి. టిఎస్ కుమార్ మీరు గారు హిందూ గ్రంథాలకు వెళ్ళింది మీరు రూల్స్ అతిక్రమించింది మీరు మళ్ళీ అందరికి రూల్స్ శుద్ధ పూసుకుని ఎందుకు చెప్తున్నారు? మీరు ఎందుకు చెప్తారు? మీరు రూల్స్ అతిక్రమించింది మీరు, నేను కాదు. మీరు ప్రతిసారి హిందూ గ్రంథాలను ఎందుకు తిడతారండి? బృందాతారా అని ఎందుకు తిడతారు హిందూ గ్రంథాలు? మీరు నేను తిట్టానా? బైబిల్ నేనేం తిట్టానా? ఇప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. బైబిల్ నేను తిట్టానా? మీరు ఎందుకండి ప్రతిసారి హిందూ గ్రంథాలకు వెళ్తారు మీరు? ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఉండండి. టిఎస్ కుమార్ గారు ఒక్క నిమిషం ఆగుతారా? టిఎస్ కుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఇప్పుడు దాకా మాట్లాడారు కదా, ఆగండి. ఇప్పుడు మిమ్మల్ని మేము హిందూస్ గా వచ్చామా క్రిస్టియన్స్ గా వచ్చామా అనేది అన్నెసెసరీ అండి. ఇక్కడ ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు త్రివేణి గారు వన్ సెకండ్ మీది ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు క్వశ్చన్ అడగండి మేడం. ప్లీజ్. ఇప్పుడు దాకా మళ్ళీ మనం దాని గురించి ఆర్గ్యూ చేసుకుంటా పోతా ఉంటే మళ్ళీ ఎక్కువ. రమేష్ గారు డిబేట్ కండక్ట్ చేస్తుంది మీరే కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ చెప్పాలి, లేకపోతే తెలియదు అని చెప్పాలి. అంతేగాని వేరే టాపిక్స్ ని ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు బైబిల్ గురించి డిబేట్ జరుగుతున్నప్పుడు మేము వచ్చి బైబిల్ గురించి అడుగుతాము. హిందూ గ్రంథాలని తీసుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంటే హిందూ గ్రంథాలు లేకపోతే బైబిల్ కి వాల్యూ లేదా? హిందూ గ్రంథాలతో కంపేర్ చేయకపోతే బైబిల్ ని డిఫెండ్ చేసుకోలేరా? అసలు హిందూ గ్రంథాలు టాపిక్ తేవాల్సిన నెసెసరీ ఏముందండి ఇక్కడ? ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది. ఎక్కడ డిస్కషన్ అయిపోయిందండి? ఆయన ఇందాక నుంచి ప్రసాద్ గారు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తప్ప హిందూ గ్రంథాల గురించి మాట్లాడటమే ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను డేవిడ్ వైఫ్ పొజిషన్ లో ఉండి అడుగుతున్నాను, నా హస్బెండ్ తప్పు చేస్తే నాకెందుకురా శిక్ష, నువ్వేం దేవుడివిరా అని నేను క్వశ్చన్ చేస్తా. దానికి ఏం ఆన్సర్ చెప్తారు టిఎస్ కుమార్ గారు? బృంద గురించి వస్తానండి, నేను బృంద గురించి వస్తాను. అంటే ఇప్పుడు మీరు హిందూ గ్రంథాలని తీసుకురాకపోతే మీరు బైబిల్ ని డిఫెండ్ చేసుకోలేరు అంటారు, అంతేనా? అసలు ఇది ఎక్కడ డిబేట్ అండి? ఇప్పుడు బైబిల్ గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు బైబిల్ గురించి మాట్లాడండి టిఎస్ కుమార్ గారు. మీకు బైబిల్ ని డిఫెండ్ చేసుకునే సత్తా లేదా? ఏమన్నా మాట్లాడితే మళ్ళీ మాట్లాడాం అది ఇది అంటారు, భయం తొక్క తోటకూర అంటారు. అలా ఎలా మాట్లాడతారండి మీరు? బైబిల్ గురించి చెప్పండి, వేరే టాపిక్స్ తెస్తే ఒప్పుకోం మేము. మీరు బైబిల్ ని డిఫెండ్ చేయలేనప్పుడు డిబేట్ కి రావాకండి. వచ్చి మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుంటే చేతులకు గాజులు తొడుగు కూర్చుంటారు అనుకుంటున్నారేంటి? మిమ్మల్ని మ్యూట్ లో పెట్టాను అన్న ఒక్క నిమిషం ఐఎమ్ సారీ, ఒక్క నిమిషము. ఇప్పుడు నాకు ఇప్పుడే ఒకరు ఫోన్ చేశారు, హిందూ గ్రంథాల గురించి మాట్లాడదాం అంటే గిన మేము ఇప్పుడు వస్తాము, హిందూ గ్రంథాల గురించి ఆయన చెప్తా ఉన్నారు కదా మాట్లాడతాం అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇక్కడ కామెంట్ పెట్టారు. సో మీరు ఓకేనా? అంటే హిందూ గ్రంథాల గురించి క్వశ్చన్ అడుగుతున్నారు కదా, మేము ఆన్సర్ చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం, మరి మాట్లాడతారా అని చెప్పేసి ఆయన అడుగుతా ఉన్నారు. సో మీకు ఓకేనా?
సో అందుకనే మనం ఏంటంటే సో బైబిల్ ప్రకారంగానే మాట్లాడుకుందాం. బైబిల్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి మనం బైబిల్లో నుంచి వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు మనం బైబిల్ గురించి చెప్తేనే బాగుంటది అని చెప్పేసి నేను మర్యాదపూర్వకంగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. సో మీరు పెద్దలు, నాకు డిబేట్ కండక్ట్ చేయడం తెలియదు. నేను అఫ్ కోర్స్ నేను ఒప్పుకున్నాను, నాకు తెలియదు. బట్ కాకపోతే ఏదైనా సబ్జెక్ట్ మీద జరిగినప్పుడు కంపల్సరీ క్వశ్చన్స్ అనేటివి అపోజిట్ పర్సనే అడుగుతారే గానీ మన సైడ్ ఉన్న పర్సన్ అడగారు. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఎవరైనా పిలిపించండి పాస్టర్, నన్నే క్వశ్చన్ అడుగుతారు కానీ మిమ్మల్ని అడగరన్నా. యా ప్లీజ్, అది కొంచెం మీరు అర్థం చేసుకుంటే బాగుంటదని. నా మాట చెప్పి ముగించేస్తాను. తర్వాత మీరు కంటిన్యూ చేస్తారు, ఏం చేస్తారో ఆలోచించుకోండి. ఒకసారి చెప్పేది, ఇప్పుడు దాకా నేను 15 సంవత్సరాల నుండి ఈ యొక్క చూస్తున్నాను ఫైటింగ్ అనేది. ఎప్పుడైనా సరే డిబేట్ జరిగిన తర్వాత ముస్లిమ్స్ అయినా సరే, ముస్లిమ్స్ క్రైస్తవులు జరిగిన, ఇటు హిందూ క్రిస్టియన్స్ జరిగిన డిబేట్ జరిగిన తర్వాత, అంతేందుకు కరుణాకర్ వికేఆర్ గారు డిబేట్ చేసుకున్న తర్వాత నేను కూడా క్వశ్చన్ అవర్ లో ఉన్నాను. చెప్పేది నేను, మీరు కొత్తగా వచ్చేది మీకు తెలియదు. చెప్పేది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో 15 సంవత్సరాలు నేను చూస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు డిబేట్ జరిగిన తర్వాత క్వశ్చన్ అడగటానికి ఒక 2-3 క్వశ్చన్ తీసుకుంటారు. అందులో క్వశ్చన్ అడిగిన వ్యక్తి క్వశ్చన్ అడగటం వరకే, నేను ఎలా ఆన్సర్ చెప్పాలనేది రూల్ ఉండకూడదు. క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను. తర్వాత ఇంకొకటి, అవతల మళ్ళీ కంక్లూజన్ చెప్తాను, ఇవన్నీ ఉండదు. సాటిస్ఫై ఇవన్నీ ఉండదు. నీ ఆన్సర్ చెప్పాను, ఆ వ్యక్తిని తీసి ఇంకొక వ్యక్తిని తీసుకోవటమే క్వశ్చన్ అవర్స్. అంతవరకు జరుగుతుంది తప్ప దానికి మీరు ఇలా ఆన్సర్ చెప్పకూడదు, ఇలా ఆన్సర్ చెప్పండి అనేది కాన్సెప్ట్ ఉండకూడదండి. అది ఎక్కడా కూడా లేదు, ఇప్పుడు దాకా చూడలేదు. ఓకే, తర్వాత నేను ఎందుకు డిబేట్కి వస్తానంటే వెరీ గుడ్, రమ్మనండి. ఈ పాయింట్ మీద వస్తానంటే రమ్మనండి, నాకు ఇబ్బంది ఏమి లేదు. ఏంటంటే ఇక్కడ అబ్జెక్షన్ అన్న అంటే ఎక్కువ ప్రొలాంగ్ అయిపోతా ఉంది. మీరు చెప్పేది నాకు అర్థమైంది. సో నేనేమంటానంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ జరిగినప్పుడు సబ్జెక్ట్ మీద మనకు దాని మీదనే క్వశ్చన్స్ వేసుకోవాలి, కానీ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ మీద క్వశ్చన్స్ వేయకూడదు అని చెప్పేసి నాకు అవగాహన ఉంది, నాకు తెలిసింది అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడు దేవుడు కాదు, యేసు దేవుడు కాదు, రాముడా కృష్ణ దేవుడా అని చెప్పి సబ్జెక్ట్ పెట్టినప్పుడు అప్పుడు మీరు కూడా క్రాస్ క్వశ్చన్ వేయొచ్చు. బట్ ఇప్పుడు సబ్జెక్ట్ జరిగేది ఓన్లీ బైబిల్ మీదనే కాబట్టి సో బైబిల్లో నుంచి చెప్తేనే బాగుంటది. ఇప్పుడు ఫిజిక్స్ క్లాస్ జరుగుతున్నప్పుడు ఫిజిక్స్ క్లాస్ లో నుంచే చెప్పాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశం, నేను అదే అంటున్నాను. సో నాకు అర్థమైంది. సో నెక్స్ట్ గెస్ట్ మనం తీసుకుందాము. సో ముఖ్యంగా స్త్రీలకి ఎవరైనా తీసుకుందాము. ఒక నిమిషం అండి, ఇప్పుడు నేను అలా ఆన్సర్ చెప్పాలి రిస్ట్రిక్షన్స్ అనేది కరెక్ట్ కాదు సార్. ఇది క్వశ్చన్ అవర్ సార్. మన డిబేట్ చేసుకుంటే వేరే విషయం. క్వశ్చన్ అవర్ లో నేను ఎలా ఆన్సర్ చెప్పాలి, ఓకే, నేను కూడా అదే చెప్పాను. మీకు ఆన్సర్ సాటిస్ఫాక్షన్ లేకపోతే మీరు వదిలేయండి, అంతే, దట్స్ ఇట్ అని చెప్పేసి నేను కూడా చెప్పాను. కాకపోతే మీరేంటంటే మళ్ళీ మీ గ్రంథాల్లో ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు కోట్ చేయడం వల్ల సో అక్కడ క్లాసెస్ వచ్చాయి. ఒక నిమిషం సార్, క్లాసెస్ అంటే ఒకసారి నేను ఎక్కడ కూడా నేను మీరు మా గ్రంథాలు తిడుతున్నాను, ఒకసారి నేను ఎక్కడ తిట్టలేదు సార్. నేను తిట్టడం అనేది జరగదు. ఎందుకంటే నేను చెప్పిన విషయాన్ని పోల్చుకొని చూసుకోండి. చూసుకున్న తర్వాత అర్థం న్యాయమా కాదా, స్త్రీకి అన్యాయం జరిగిందా, కాల నియమాలు, లోక కళ్యాణం, ఈ కాన్సెప్ట్ అంతా ఒకసారి ఆలోచన చేసుకుంటే నేను చెప్పిన ఆన్సర్ ఉండదు, బ్యాలెన్స్ చేసినట్టుగా ఉంటుంది. బ్యాలెన్స్ చేసినట్టు బైబుల్ ఒక రకంగాను వాళ్ళ గ్రంథాలను ఒక రకంగా చూసుకుంటూ మాట్లాడకూడదు. అది బ్యాలెన్స్ చేసుకుంటే అర్థమైపోతుంది. ఆ కోణం బ్యాలెన్స్ చేయడం కోసమే, నేను బ్యాలెన్స్ చేయడం కోసమే తీసుకుంటాను తప్ప కించపరచడం కోసం కాదు. అసలు అది ఎగ్జాంపుల్ తీసుకోవడమే కరెక్ట్ కాదు. నేను దానికి ఓకే ఆగండి, ఇప్పుడు క్వశ్చన్ తీసేసుకుందాము, దాని గురించి మనం మాట్లాడదాం. నాకు రిస్ట్రిక్షన్స్ పెడతానంటే నేను క్వశ్చన్ అవర్ తీసుకోను సార్. నేను రిస్ట్రిక్షన్స్ ఏం కాదు, మీరు మీ పాస్టర్ని ఎవరైనా సరే క్రిస్టియన్స్ ఎవరైనా ఉంటే అప్పుడు వాళ్ళని కూడా మీరు తీసుకోమని చెప్పండి, నేను తీసుకుంటాను. ఎవరున్నారు పంపించండి, నేను తీసేసుకొని మాట్లాడతాను. దాని గురించి కాదు, రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టడం కాదు, రూల్స్ నేను అంటున్నా. ఇప్పుడు మీరు క్రైస్తవ గ్రంథంగా మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవ గురించి మాట్లాడాలి, భగవద్గీత గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు అప్పుడు వాళ్ళని అడగండి సార్, కంపల్సరీ అడగండి, తప్పులేదు. మీరు అడగడంలో తప్పులేదు, మీరు ఎగ్జాంపుల్స్ తీసుకుని దాంట్లో గురించి చెప్పడంలో కూడా తప్పులేదు. కానీ ఇక్కడ ఓన్లీ బైబిల్ ఒక్కటే ఉంది కాబట్టి సో బైబిల్లో నుంచి చెప్తేనే బాగుంటది అని చెప్పేసి నా యొక్క నాదొక్కటే కాదు మొత్తం అందరిది. బైబిల్ డిఫెండ్ చేసుకోలేకపోవడం కాదు, ఇది అర్థం చేసుకునేలాగా అవతల వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పడం అంటారు దీన్ని. ఓకే, అర్థం చేసుకో, వాళ్ళకి టచ్ చేస్తేనే బైబిల్. ఎగ్జాంపుల్ అప్పుడు మీరు అది ఎగ్జాంపుల్ అప్పుడు హిందూ గ్రంథాల నుంచి కాకుండా మీరు బయట తీసుకొని చెప్పాలి, లాజికల్ గా తీసుకొని చెప్పాలి. సరే ఓకే, ఇంకా ఆర్గ్యుమెంట్స్ తీసుకొని వెళ్ళిపోవటమే సార్. నేను నా క్వశ్చన్ అవర్ లో అసలు క్వశ్చన్ ఓకే డన్. నేను అలాగే చేస్తాను. అండ్ మీరు కూడా వాళ్ళకు డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి, వాళ్ళకి సాటిస్ఫై అయినా లేకపోయినా. ఎస్ గారు, ఎస్ అనే వచ్చారు. ఎవరండి?
లాస్ట్ బిట్ క్లోజ్ చేసేయండి. ఇలాగ అనవసరం వాళ్ళ మనోభావాలు దెబ్బతింటుంటే ఇలాగ ప్రాబ్లం వస్తుంది. ఎస్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఎస్ అని వచ్చారు. హలో టిఎస్ కుమార్ గారండి. సో ఓకే, అయితే నెక్స్ట్ గెస్ట్ తీసుకుందాం. టిఎస్ కుమార్ గారు ఉన్నారండి? చాలాసేపు నుంచి మెసేజ్ చేస్తా ఉన్నారు. సార్ మీరు అడగండి, ఏదో అడగాలనుకుంటా ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. సనాతన్ గారు. టిఎస్ కుమార్ గారు మాట్లాడుతున్నారా? ఉన్నారా? హలో హలో లేరా? సనాతన్ గారు లేరండి. సరే ఓకే, అయితే వేరే వాళ్ళని తీసుకున్నారు. హలో టిఎస్ కుమార్ గారండి. మాట్లాడండి. ఎస్ గారు మాట్లాడండి. అది కాదండి, స్త్రీలకి స్వేచ్ఛ ఉందా క్వశ్చన్? ఆ క్వశ్చన్ ని మీరు ఎందుకు నా వాయిస్ వస్తుందండి? ఓకే, చెప్పారండి అది దాని గురించి. అయితే రమేష్ గారు మీ దగ్గర డిలే ఉంది, అడిగేసి లెఫ్ట్ అయిపోండి అంతే. ఇంకా వేరే ఆర్గ్యుమెంట్స్ అయితే ఏం లేదు. దట్స్ ఇట్. అండ్ మీరు కూడా ఓన్లీ బైబిల్ బేస్ చేసుకొని చెప్పండి. దట్స్ ఇట్ అంతే. ఒకవేళ రమేష్ గారు ఒకసారి సార్, ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురుతో సరిపెడతారు సార్. క్వశ్చన్ అవుతారు డిబేట్ తర్వాత కంటిన్యూగా అడుగుతా ఉంటా అంటే తెల్లారిద్ది మనకి. ఇక్కడ ఒకళ్ళిద్దరు వరకు తీసుకోవాలి. అంతవరకు అయిపోయింది కదా. అంతే వస్తూనే ఉంటారండి. ఓకే 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 సార్. ఓకే సార్. ఓకే సార్. సో ఏంటి ప్యానెల్లో ఎవరు అందరు మ్యూట్ లో ఉన్నారు? ఎవరు ఓపెన్ చేశారు? నెట్ స్లో వస్తుంది అంటే వినపడుతుందండి? వినపడుతుందండి. ఎవరండి మాట్లాడితే? నేనండి. సార్ ఇక్కడ కనిపించట్లేదు. ఒకసారి పేరు చెప్పండి సార్. ప్రాంతర పట్టుకున్న ప్రాంతర మినిస్ట్రీస్ అండి. ఓకే సార్. మీ ప్రశ్న ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి సార్. ఒకరే మాట్లాడండి. ఫస్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఈ చర్చకు సంబంధించిన అది మీరు ఎందుకు పెట్టారు సార్? ఈ చర్చ ఇది దేనికోసం పెట్టారు చెప్పండి. అదే సార్, స్త్రీలకి ఈక్వాలిటీ లేదు, స్త్రీలకి ఫ్రీడమ్ లేదని చెప్పేసి నేను వాళ్ళకి స్త్రీలకి సపోర్ట్ చేసుకుంటూ నేను పెట్టాను సార్. బట్ స్త్రీలకి హిందూ గ్రంథాలు కాదండి, హిందూ గ్రంథాల్లో లేదని పెట్టారా, బైబిల్లో లేదని పెట్టారా? బైబిల్లో లేదని పెట్టాను సార్. ఇప్పుడు మాట్లాడితే దేని మీద మాట్లాడాలి మనం? బైబిల్ మీద, బైబిల్ బేస్ మీద మాట్లాడాలి. అది మాట్లాడడం చేత కాకపోతే ఏం చేయాలండి? చేత కాకపోతే ఎన్ని మాటలు అవసరం? మిమ్మల్ని అడగలేదండి. టిఎస్ కుమార్ గారు, నేను మిమ్మల్ని అడగలేదు. నేను రమేష్ గారిని అడుగుతున్నా. ఇప్పుడు లైవ్ కండక్ట్ చేసింది రమేష్ గారు. నేను రమేష్ గారిని అడుగుతున్నా. మీరు ఆవేశపడమాక, మీరు ఆగండి, కొద్దిగా ఆగండి. కంటిన్యూ చేసుకోండి. వెళ్తున్నా సార్, కంటిన్యూ చేసుకోండి సార్. వెళ్ళి డైపర్ వేసుకొని సాగురా రే. నీకెందుకు రా చేత కానప్పుడు, మాట్లాడడం చేత కానప్పుడు ఎందుకు హిందూ గ్రంథాల మీద పోకూడదు నువ్వు? అదేరా, అవి బతుకుని బతుకుతున్నారా మీరు? మీ బతుకే హిందూ గ్రంథాల మీద పడి ఏడుస్తారా మీరు? సరే చెప్పు. సరేరా ఇప్పుడు దావీదు గురించి మాట్లాడదాం. దావీదు గురించే మాట్లాడదాం. దావీదు తప్పు చేస్తే ఉపపత్నులు ఏం చేశారా? కొజ్జా. వాళ్ళ గురించి చెప్పురా. కొజ్జా మాటలు మాట్లాడతావురా? కొజ్జా చెప్పు ఏం చేసింది చెప్పురా ఏం చేసింది చెప్పురా చెప్పు ఏం చేశారు చెప్పు ఏం చేశారు చెప్పు. నువ్వు చెప్పు. ఇప్పుడు నేను చెప్తాను దావీదు ఏం చేశాడు ఉపపత్నులు. దావీదుకి ఏం జరిగింది, వాళ్ళ ఉపపత్నులకి ఏం జరిగింది, దావీదు ఏం చేశాడు, దావీదుకి బత్షెబాకి ఏం జరిగింది, లోతు కూతురికి ఏం జరిగింది, అది నేను చెబుతాను. నువ్వు బృందకి ఏం జరిగిందో నువ్వు చెప్పు, మాట్లాడదాం. హిందూ గ్రంథాలు ఇప్పుడు అసలు చర్చ ఏంది? హిందూ గ్రంథాల గురించి మీదకు పోయేదేంద్రా? సిగ్గుచరం ఉందా? అరే తప్పు కాదురా లుచ్చా. ఇప్పుడు మాట్లాడుతుంది బైబిల్ మీద లుచ్చా లఫంగి. బైబిల్ ఇప్పుడు అరే దాని మీద మాట్లాడితే దాని మీద మాట్లాడతావురా. టాపిక్ డైవర్ట్ చేయమాకరాను. అరే దీని మీద మాట్లాడు. దీని క్వశ్చన్, దీనికి నువ్వు ఆన్సర్ ఇచ్చి నువ్వు వాటి మీదకి వెళ్ళు. ఇది ఆన్సర్ ఇవ్వకుండా దాని మీదకి ఎందుకు వెళ్తావు? నువ్వు జలంధుడు తప్పు చేస్తే మరి జలంధుడు భార్య ఏం చేసిందిరా? మరి చెప్పరా? ఏం చేశారు జలంధరుడు? ఏం చేశారు చెప్పు. బైబిల్ గురించి మాట్లాడదాం అన్నప్పుడు బైబిల్ గురించే మాట్లాడండి సార్. మళ్ళీ మీరు ఆపోజిట్ లో ఎందుకు వాళ్ళని? వాడు వెళ్ళిపోయాడు. మీరు తీసారా రమేష్ గారు? లేదు, నేను తీసేయలేదండి.
నేను తీసేయలేదు. ఇదంతా నకుంసపు వ్యాపారం అండి, వీళ్ళంతా కొజ్జా వ్యాపారం వాళ్ళు చేసేది. ఇప్పుడు చర్చ పెట్టింది బైబిల్ మీద, అది చేత కాకపోకుండా వెళ్ళి హిందూ గ్రంథాల మీద పెడితే హిందూ గ్రంథాల మీద పెట్టినప్పుడు మాట్లాడాలా. నువ్వు బైబిల్ మీద పెట్టినప్పుడు బైబిల్ మీద, ఇప్పుడు ఇదిగో కేఎస్ పాల్ గారు వచ్చారు. కేఎస్ పాల్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు చర్చ దేని మీద, హిందూ గ్రంథాల మీద బైబిల్ మీద? ఓకే, బైబిల్ మాట్లాడదాము. కానీ కొంచెం ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడే వాళ్ళని ఏమంటారండి? సరే వద్దులేండి కదా, మీరు చెప్పండి సార్, మీరే చెప్పండి. టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడే వాళ్ళని ఏమంటారు సార్? అది యేసుపాల్ గారు, మీరు కూడా అంటే మీకు కూడా తెలుసు కాబట్టి అది అయితే కొంచెం యాక్సెప్టబుల్ గా లేదని చెప్పేసి అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్, ఇప్పుడు మీరు వచ్చారు, మీరు ఇప్పుడు నన్ను అడుగుతారా లేదా క్వశ్చన్? ఇప్పుడు మీరు నన్ను అడిగినప్పుడు నేనేం చేయాలి? బైబిల్ గురించే నేను అడగాలి కదా, అంతే కదా. మీరు ఇప్పుడు నేను అడిగింది కూడా రమేష్ గారు, నేను అడిగింది కూడా మిమ్మల్నేనండి, టిఎస్ కుమార్ నేను అడగలేదు. రమేష్ గారు ఇందాక ప్రసాద్ గారు కూడా నన్నే అడిగారు. యా సార్ చెప్పండి. రమేష్ గారు అడగనివ్వండి, నేను అడగద్దు అనట్లేదు. ఇక్కడ మరి పీటర్ పాస్టర్ అని అశ్లేష ఒక్కసారి మీరు మాట్లాడండి, నాకు చాలా వస్తుంది. మీరు ఒక్కసారి అశ్లేష చూసి ఎంత రఫ్ గా అట్లా ప్రశ్నించే విధానం అదేనా? మీరు ప్రశ్న అడగండి. మీరు అడిగిన సమానం చెప్తాను, నేను చెప్తాను. ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేశానంటే రమేష్ గారితో మాట్లాడుతున్నా, రమేష్ గారిని అడుగుతున్నా. ఏమని అడుగుతున్నాను సార్? ఇప్పుడు డిబేట్ దేని మీద, అది ఇప్పుడు చర్చ దేని మీద జరుగుతుంది? బైబిల్ మీద, బైబిల్లో ఉన్న స్త్రీల మీద జరుగుతుంది అని అడిగాము. ఒక్క నిమిషం మేడం, నేను అడిగిన దాంట్లో తప్పేమని ఉందా? దానికి టిఎస్ కుమార్ నేను ఒక్క మాట కూడా అడగకున్నాడు. వచ్చేసి బృందాకి ఏం జరిగింది, ఇంకొకరికి ఏం జరిగింది, అవన్నీ వారికి ఎందుకండి? ఇప్పుడు చర్చ దేని మీద దాని మీద మాట్లాడాలా? అది చేత కాకుండా వేరే వ్యాపారాలు వెళ్తానంటే ఒక్క నిమిషం, ఒకవేళ బైబిల్ గ్రంథం వర్సెస్ అలా అన్నప్పుడు కాకుండండి అందరూ ఒక్క నిమిషం. సార్ ఒక్క నిమిషం అందరూ కాకుండండి సార్. రమేష్ గారు నేను మీతో మాట్లాడుతున్నానండి. రమేష్ గారు, ఇప్పుడు అక్కడ చర్చ జరుగుతుంది, బైబిల్లో స్త్రీలకి స్వేచ్ఛ ఉందనే లేదు, దాని గురించి మాట్లాడు. కానీ టిఎస్ కుమార్ గారు వాడి పెళ్ళాన్ని ఏమన్నా దెంగారండి, వచ్చి ఎవడన్నా వాడు దాని గురించి మాట్లాడుతున్నాడు ఎందుకు సార్? కాదండి, నేను మర్యాద మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటే వాడేవాడండి దూరటానికి మధ్యలో. మీరు నన్ను ఎందుకు తీసేశారండి? టిఎస్ కుమార్ గారు, రమేష్ గారు ఒక్క నిమిషం సార్, మాట్లాడండి సార్. గోపి గారు మాట్లాడండి. ఎక్కడో ఆడియో డిస్టర్బెన్స్ వస్తా ఉంది సార్, అది ఒకసారి వినండి. మ్యూట్ లో ఉండండి. ఎస్ గారు మీరేనండి, మీరు మ్యూట్ లో పెట్టుకోండి మేడం. ఎస్ గారు అబ్బో డిస్టర్బెన్స్ బాగా వస్తుంది, అందరూ మ్యూట్ లో ఉండాలి దయచేసి. అందరూ మ్యూట్ లో ఉండండి ప్లీజ్. సార్ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నాకు తెలిసింది ఆశ్లేష గారు ఒకళ్ళు, యేసుపాల్ గారు ఒకళ్ళు, ఇంకెవరో ఇద్దరు ముగ్గురు, నాకు ఐడియా లేదండి, ఏమనుకోవద్దు సార్. ఇక్కడ డిబేట్ దేని గురించి జరుగుతుంది? బైబిల్ గురించి మాట్లాడాలి. బృందా, విష్ణు, ఇంకొక తులసి. ఇప్పుడు బృందా, విష్ణు దేవుడు అని చెప్పి మేము గ్రంథాలు పట్టుకొని ఎవరికైనా వచ్చామా? ఇది నా ఫస్ట్ ప్రశ్న అండి. అలా వస్తే ఖచ్చితంగా మీరు కూడా అడగండి. అసలు తులసి బృందా గురించి ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈయన డిబేట్ దేని గురించి, దావీదు గురించో లేదా బైబిల్ గురించో మనం స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. ముందర తీసుకునేటప్పుడే చెప్పాలి, అయ్యా ఒకే ప్రశ్న అడుగుతాం, ఒకే సమాధానం ఉంటుంది, అది ఏది చెప్తే అది వినేసి వెళ్ళిపోవాలని నేను చెప్పాలా? అక్కడ టిఎస్ కుమార్ గారు ఆ మాట చెప్తే బాగుండేది కదా, లేకపోతే రమేష్ గారు చెప్పినా బాగుండేది కదా, డిబేట్ సక్రమంగా జరిగేది. అదే ఆర్గ్యుమెంట్ ఫస్ట్ పాయింట్. పల్లెల్లో అన్నం తినే వాళ్ళు అయితే మామూలుగా మాట్లాడతారండి, పాయింట్ మీద మాట్లాడతారు. వీడేం చేస్తారు, బాత్రూమ్ లో ఉండే కమోడ్ ఉంటుంది చూసారా, కమోడ్ లో తినేవాడాడు. ఇంకొక నిమిషం నేను చెప్తా. ఇంకొక నిమిషం. ప్రాబ్లం ఏంటంటే అండి అదిగోనయ్యా పక్కింటోడి భార్య ఒకరితో తిరుగుతుంది అని మనం అంటాం. అదిగో ఆ పక్కింటోడి భార్య 10 మందితో తిరుగుతుంది, నా భార్య మంచిది అయిపోద్దా? అది చెప్పని. ఇప్పుడు అరే నీ భార్య ఒకరితో తిరుగుతుందిరా అని మనం అడిగాం ప్రశ్న. మరి నీ పెళ్ళాం ఒకరితో తిరుగుతుందిరా అంటే, అరే పక్కింటోడి పెళ్ళాం 10 మందితో తిరుగుతుంది కాబట్టి ఈ భార్య మంచిది అయిపోద్దా? కాదు కదా. ప్రశ్న అంటే సమాధానం చెప్పాలి. ఎందుకు తిరుగుతుంది, ఏంటి, తిరిగిందంటే పనుకోవటం కాదు, ఆమెతో సరదాగా మార్కెట్కి వెళ్ళిందో, కూరగాయలకి వెళ్ళిందో, లేదా ఇంకో దానికి వెళ్ళిందో అని చెప్పాలి.
అలా కాకుండా వాడి భార్య ఇంకొకటి భార్య 10 మంది తిరిగింది కాబట్టి ఈ భార్య పతివ్రత అయిపోద్దా? అది పిచ్చి సమాధానాలు కదండి. యాక్చువల్ గా అలా చెప్పకూడదు కదా. సిద్ధాంత పరంగా వచ్చినప్పుడు సిద్ధాంత పరంగా చెప్పాలా. ఎంత మంది వచ్చినా అన్నిటికంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ గొప్పదని మీరు నమ్మినప్పుడు, బైబిల్ గురించి ఎంత మంది క్వశ్చన్ చేసినా ధైర్యంగా నిలబడి డిఫెన్స్ చేయగలిగినప్పుడే డిబేట్లకు రావాలి. నేను చెప్తున్నాను, క్రైస్తవులందరికీ చెప్తున్నా, అందరూ డిఫెన్స్ చేయగలగాలి. బైబిల్ని డిఫెన్స్ చేయలేనప్పుడు వేరే పక్క నీ భార్య ఇది మంచిది, ఇది ఈ స్త్రీ మంచిది కాదన్నప్పుడు పక్క స్త్రీలు 10 మంది ఉన్నారు, వాళ్ళు మంచోళ్ళు కాదంటే, రెడ్ లైట్ చాలా మంది ఉన్నారంటే అది ఎట్లా పోలిక? అది అసలు ఏంటది? పిచ్చి పోలిక అది. సబ్జెక్ట్ లేనప్పుడు దయచేసి డిబేట్లు చేయకండి. ఏ సబ్జెక్ట్ అనుకుంటే దాని మీద మాట్లాడండి. ప్రేక్షకులు ఎలా ఉంటారంటే వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, ఏదైనా అడుగుతారు, ఏదైనా మాట్లాడతారు ప్రేక్షకులకి. అలాంటప్పుడు మీరు తీసుకోకూడదు. తీసుకున్నప్పుడు కొన్ని కండిషన్లు పెట్టి తీసుకోవాలి. ఇప్పుడు తప్పు రమేష్ దా లేకపోతే టిఎస్ కుమార్ దాని కాదు. మీరు సార్ నేను దీనికి ఆన్సర్ చెప్తాను. యాక్చువల్లీ ఇది జరిగింది, మేము ముందే మాట్లాడుకున్నాము. ఏమని మాట్లాడుకున్నాం అంటే ఓన్లీ బైబిల్ ప్రకారంగానే మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నాను. సో తర్వాత ఓకే నా సైడ్ మీరు ఒక్కరే వస్తున్నారు అంటే నేను ఒక్కనే వస్తున్నాను, నేను కూడా ఒక్కనే వస్తున్నాను అని చెప్పేసి మాట్లాడుకున్నాను సార్. మాట్లాడుకున్నప్పుడు సో హిందూ గ్రంథం ఒకవేళ హిందువులు వస్తే నేను హిందూ గ్రంథాల గురించి మాట్లాడలేదు సార్. అంటే ఏది చర్చలో ఆడియన్స్ హిందువులు వస్తే చర్చ జరుగుతున్నప్పుడు హిందువులు వస్తే అప్పుడు నేను హిందూ గ్రంథాల గురించి కూడా చేశాను. సో కాబట్టి వద్దు, ప్రజెంట్ మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బైబిల్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నారు. సో దానికి ఓకే అన్నాను. తర్వాత ఏం జరిగిందంటే సరే మరి ఆడియన్స్ ని తీసుకుందామా అని చెప్పేసి నేను అన్నాను. ఆడియన్స్ ని తీసుకున్నాము, క్యూఏ సెక్షన్ కూడా పెట్టుకుందాము అంటే పెట్టుకుందాము అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్ మీరు హాఫ్ అన్ అవర్ నేను హాఫ్ అన్ అవర్ మాట్లాడాలి, తర్వాత పెట్టుకుందాం అని చెప్పేసి అన్నాను. ఇది జరిగింది సార్. మరి ఆ లంజా కొడుకు ఎందుకని హిందూ గ్రంథాల గురించి మాట్లాడింది? అదండి రమేష్ గారు, బైబిల్లో దమ్ము లేదా వాడికి? కాదు ఒక్క నిమిషం, బైబిల్లో దమ్ము లేదా సార్ వాడికి? బైబిల్ గురించి బైబిల్ ని డిఫెండ్ చేసుకోవడం తెలియని లుచ్చా లంజా కొడుకు ఎందుకు వచ్చాడు మరి డిబేట్ కి? మొట్టగొడవని వచ్చాడు, అతడు పళ్ళనే దెంగించడానికి వచ్చాడు ఇక్కడికి లంజా కొడుకు. లంజా కొడుక నీ అమ్మని లౌడాగా అరే ఏసుపాల్ బుద్ధులంతా నా కొడుక నీ అమ్మని దగ్గర లంజా కొడుక. అశ్లేష గారు వద్దు సార్ వద్దండి, ఇదే వద్దు సార్. ఒక నిమిషం సార్, గోపి గారు నేను తిట్టను సార్, ఒక మాట చెప్తాను సార్. నేను నా ప్రశ్న రమేష్ గారిని అడిగితే ఈడికి గుద్ద నొప్పి, ఈడికి ఏమన్నా టిఎస్ కుమార్ గారికి ఈడవడండి దూరం కరెక్టే సార్. ఆశ్లేష గారు ఉండండి మీరు ఉండండి సార్, నేను చెప్తాను, నేను మాట్లాడతా. మీరు చెప్పింది 100% కరెక్ట్. నేను లైవ్ చూస్తున్నాను. మీరు రమేష్ గారని 2 సార్లు అన్న గోపన్ అదే మీరు కొంచెం హ్యాండిల్ చేయండి అన్న అశ్లేష గారిని ప్లీజ్. సరే అశ్లేష గారు ఉండండి సార్, కొంచెం దయచేసి ఆగండి. మన వాళ్ళు కొంచెం నేను మాట్లాడతా కదండి. ఓకే మన యశ్పాల్ గారైనా సుపరిచితులే, మనకి యశ్పాల్ గారైనా సుపరిచితులే, ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే నాకు అబ్జెక్షన్ అనిపించిందండి, ఎందుకంటే టిఎస్ కుమార్ గారు వచ్చి ఈ ప్యానల్కి మీరు తీసుకొచ్చి, రమేష్ గారు నాకు మీ మీద కూడా అబ్జెక్షన్. ఎందుకంటే టిఎస్ కుమార్ గారిని తీసుకొచ్చి హిందూ గ్రంథాల గురించి ఇక్కడ మీరు తప్పుగా మీరు దాన్ని ఏమంటారు, ఇక్కడ మీరు దాన్ని ప్రెజెంటేషన్ చేసినట్టు అనిపించింది. అది మీ తప్పు కూడా ఉంది దాంట్లో. మీరు ఫస్ట్ టిఎస్ కుమార్ గారిని బ్యాక్ స్టేజ్ లో పెట్టాలి. ఎందుకంటే అయ్యా మనం అనుకున్న ఒక కాన్సెప్ట్ ఒకటి మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు, లేదు వాళ్ళ ప్రశ్నలు నేను సమాధానం చెప్పనంటే క్లోజ్ చేసేసి వెళ్ళిపోవచ్చు, మీ పని మీరు చూసుకోవచ్చు, దాంట్లో అభ్యంతరం లేదు, అంతే కదా. దీంట్లో నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే యశ్పాల్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఒక నిమిషం నేను యశ్పాల్ గారితో మాట్లాడతా, మ్యూట్ లో ఉండండి, మాట్లాడదాం ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు డిబేట్ ఆయన నాస్తికుడు, ఎవరు మన రమేష్ గారు, టిఎస్ కుమార్ గారు బైబిల్ విశ్వాసి. మీ ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఎవరైనా హిందువు వచ్చి అడిగినప్పుడు ఆయన హిందూ అనే డిక్లేర్ చేసేది చేయలేదు కదా. చేయనప్పుడు హిందూ గ్రంథాల గురించి అసలు ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు హిందూ గ్రంథాల గురించి మాట్లాడినా అది తప్పో రైటో డిసైడ్ చేసేది రమేష్ కి ఎట్లా తెలుస్తుంది అక్కడ తప్పో రైటో డిసైడ్ చేయటం? ఆయన జడ్జిమెంట్ ఎక్కడ ఇవ్వలేదు. టిఎస్ కుమార్ గారు తప్పు చెప్పొచ్చు, ఇంకొకళ్ళు తప్పు చెప్పొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు. యశ్పాల్ గారు ఇప్పుడు చెప్పండి సార్, అసలు మీ వర్షన్ ఏంటి? ఇది ఎంత మటుకు కరెక్ట్ అంటారు టిఎస్ కుమార్ గారు మాట్లాడింది? ఓకే మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను. యాక్చువల్ గా టిఎస్ కుమార్ మరి రమేష్ గారి మధ్యలో ఫస్ట్ ఒప్పందం జరగాలి ఏదైనా ఉంటే. బైబిల్ వర్సెస్ హిందూ గ్రంథాల ప్రకారం ఏ గ్రంథంలో స్వేచ్ఛ ఉంది, ఏ గ్రంథంలో మరి పతివ్రతలు ఏం పెట్టుకుంటారో సబ్జెక్టు
అలా పెట్టుకొని వాళ్ళు ఒప్పందం చేసుకొని డిబేట్ లైవ్ పెడితే బాగుండేది. ఇక్కడ వచ్చేసి మరి అశ్లేష గారు వచ్చేసి నేను గారు అంటారు, ఇప్పటికైనా గారు అంటున్నాను, నన్ను కూడా బూతులు తిట్టండి ఆయన, మరి మర్యాదలు ఇస్తున్నా. మరి గోపి గారు మీరైతే డీల్ చేస్తారు కదా, నీట్ గా మెయింటైన్ చేస్తారు, నాకు మీద నమ్మకం ఉంది నాకు. మరి అశ్లేష గారు వచ్చేసి డైరెక్ట్ గా లాభాష వాడి డైరెక్ట్ గా బూతులు తిడుతూ ఉంటే అడగండి, ప్రశ్న అడగండి. నేను అతను టిఎస్ కుమార్ చెప్పకపోతే నేను చెప్తా ఆగండి, ఒక నిమిషం ఆగండి, నేను చెప్తా. ఆశ్లేష గారు ఆయన మాట్లాడినండి, టిఎస్ కుమార్ ఆయన మొత్తం అయిపోయితే దేశపాల్ గారిని మనం తర్వాత మాట్లాడినామండి దేశపాల్ గారిని. నేను మాట్లాడతా, ఆయన చెప్పనే నేను తర్వాత మాట్లాడతా. ఓకే అండి, ఓకే. అశ్లేష గారు మరి టిఎస్ కుమార్ గారిని పద్ధతిగా అడిగితే బాగుండేది. పీటర్ పాస్టర్ అని పేరు పెట్టుకొని వచ్చేసిండు, అసలే ఆ పేరు వాయిస్ గుర్తుపడితే మాటలు గుర్తుపడితే ఏర్పాటు చేసిండు ఆల్రెడీ ఆయన. నేను రాలే అప్పటికి, లైవ్ లో ఇప్పుడే వచ్చిన లైవ్ లోకి. మరి వచ్చి మర్యాదగా అడిగితే బాగుండేది. ఆయన పతివ్రత అంటూ కాదు ఒక్క నిమిషం, మీరు వేసుకోలే చిన్న భ్రమపడ్డారు. మాట్లాడింది రమేష్ గారితో, అసలు టిఎస్ కుమార్ గారి పేరు ఎత్తలేదు, ఆయన టచ్ చేయలేదు. చెప్పండి. సరే రమేష్ గారితో మాట్లాడండో టిఎస్ కుమార్ గారు ఆన్సర్ ఇస్తారో, అది ఏ ప్రాసెస్ ఎట్లా మాట్లాడుకున్నారో ఆ విషయం తర్వాత. కానీ అడిగే విధానం అయితే ఒకటి ఉంటుంది కదా సార్. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనం మీకు డౌట్ వచ్చింది, అడగండి. ఆయన చెప్పలేకపోతే అది చాతగతలు చూసి చెప్పడం చేతనైతే లేదు, తిట్టండి, లేకపోతే మర్యాద మాట్లాడండి. అంతేగాని మీరు ఒక్క నిమిషం ఆయన టెంప్ట్ అయిపోయి హిందీ గ్రంథాలకు వెళ్ళిపోయాడు. జయస్పాల్ గారు మీరే మాట్లాడండి, నేను జస్ట్ ఊకే ఒక వర్డ్ మీకు ఇస్తాను, అంటే మీరు వేరే విధంగా తప్పుగా అనుకుంటున్నారు, అందుకే నేను చెప్తా ఉన్నాను. నేను మళ్ళీ మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు కాబట్టి. ఫస్ట్ రూల్ బ్రేక్ చేసింది టిఎస్ కుమార్ గారు అండి, ఎందుకంటే ఆయన ఎందుకు ఏంటంటే ఇప్పుడు అశ్లేష గారు వచ్చారు, నన్ను అసలు ఆయనతో ఒక మాట కూడా మాట్లాడలేదు. నన్ను వచ్చేసి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఇలా ఉందండి, ఏంటండి మీరు నాకు చెప్పండి అని చెప్పేసి ఆయన నన్ను క్వశ్చన్ అడిగారు సార్. సో అడిగినప్పుడు ఇమ్మీడియట్ గా ఆయన ఏం చేశారంటే హిందూ గ్రంథాల్లోకి వెళ్ళారు. సో ఫస్ట్ రూల్ బ్రేక్ చేసింది ఆయన. ఆ తర్వాత కూడా రూల్ ఎవరు బ్రేక్ చేయలేదు, ఇంకా బైబిల్ మీదనే స్టిక్ అయిందాం అని చెప్పేసి బైబిల్ గురించి అడుగుతా ఉన్నారు. సో మీరు చెప్పండి సార్, కంటిన్యూ చేయండి. నేను మ్యూట్ లో ఉంటాను, మీరు మాట్లాడండి. నేను మ్యూట్ లో ఉంటాను, నేను మాట్లాడవచ్చా గోపి గారు? నేను మాట్లాడవచ్చా సార్? ఇప్పుడు ఒక్క నిమిషం సార్, యశ్పాల్ గారు కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడండి. ఓకే సార్. సరే మిమ్మల్ని మరి అశ్లేష గారు వచ్చి మీద క్వశ్చన్ చేస్తున్నాడు. ఇతను మాట్లాడే కొన్ని అభ్యంతరకరమైన మాటలు లాభాష వాడుతూ మరి ఉండండి ఆశ్లేష గారు, ఉండండి సార్. ఆయన చెప్పండి అభ్యంతరమైన మాట్లాడి మనం ఎందుకు మాట్లాడిన తర్వాత చెప్దాం. చెప్పండి సార్, చెప్పండి యశ్పాల్ గారు. ఆ మాట్లాడడం తోటే లాభాష వాడుతూ మాట్లాడినాడని ఈయన కొంచెం టెంప్ట్ అయిపోయి ఆ హిందూ గ్రంథంలోకి వెళ్ళిపోయాడు. అలా టాపిక్ డైవర్ట్ అయిపోయింది. రమేష్ గారు చెప్తాడు దీనికి సమాధానం. మీరు మాట్లాడిన దానికి. ఇప్పుడు ఎందుకంటే దాంట్లో అక్కడ ఇప్పుడు ఆశ్లేష గారు చెప్పుకున్నారు అనుకో, ఆయన సొంతగా సర్టిఫికెట్ ఇచ్చుకున్నట్టు అది చల్లదు. అందుకని రమేష్ గారు చెప్తారు. మాట్లాడండి రమేష్ గారు. యశ్పాల్ గారు అడిగిన ప్రతి ప్రశ్న మీరు సమాధానం చెప్పాలి, మీరు అడిగిన ప్రశ్నకి యశ్పాల్ గారు సమాధానం. మీ అందరూ మ్యూట్ లో ఉంటాం. యశ్పాల్ గారు యాక్చువల్లీ జరిగింది ఏంటంటే లాభాష అది అని చెప్పేసి అని అన్నారు కదా. కానీ ఎప్పుడు మాట్లాడారంటే అసలు ఒక్క మాట కూడా ఆయన టిఎస్ కుమార్ గారితో ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. క్వశ్చన్ కూడా నన్ను అడిగారు, ఆయన అడగలేదు. అడిగినప్పుడు ఆయన మీ కుంతి ఏం చేసింది, ఏదో సంథింగ్ ఏదో పేరు పెట్టేసి హిందూ గ్రంథాల నుంచి క్వశ్చన్ చేశారు. సో క్వశ్చన్ చేసినప్పుడు నిన్ను అడగలేదు అని చెప్పేసి, నిన్ను అడగలేదు నువ్వు గమ్మునుండు అని చెప్పేసి ఫస్ట్ 2-3 సార్లు చెప్పారు సార్. మీరు కావాలంటే మళ్ళీ రివైండ్ చేసుకుని చూడండి దీన్ని. ఆయన నేను నిన్ను అడగలేదు, నీకేంటి నొప్పి, నేను రమేష్ ని అడుగుతా ఉన్నాను, సో ఆయన నాకు ఆన్సర్ చెప్తారు, నీకేంటి నొప్పి అంటే ఆయన మళ్ళీ రిపీటెడ్ గా షౌట్ చేస్తా ఉన్నాడు గట్టిగా అరుచుకుంటూ, మీకు అందరూ చెప్పరా అది కొంచెం ఆవేశంగా మాట్లాడాడు రా అని కూడా అన్నారు. సో అప్పుడు వచ్చారు, ఇది జరిగింది. ఇప్పుడు నేను మాట్లాడతా సార్. ఇప్పుడు యశ్పాల్ నీకు తెలియకుండా ఎర్రిపోగు వాగుడు అనుకో గుద్ద పగలు తెగుతుంది. నేను లంచా కొడక, నేను చెప్తున్నా లంచా కొడక. కాదు ఒక్క నిమిషం, ఈ లంచా ఈ మేరీ సార్ మ్యూట్ లో పెట్టండి ఆశ్లేష గారిని దయచేసి. వద్దు సార్, మనం శాంతి సమాధానంతో మాట్లాడుకుందాం. సార్ ఆశ్లేష గారు వద్దు సార్, మనం శాంతి సమాధానంతో మాట్లాడుకుందాం. గోపి గారు ఒక్క నిమిషం ఆగండి. ఓకే రమేష్ గారు నాతో మాట్లాడండి. ఇప్పుడు మీరు ఇలా ఇప్పుడు నేనేమన్నా అతన్ని అశ్లేష గారు నేనేమన్నా గారు అని మర్యాద ఇస్తున్నాను.
నేను అతను మరి ఇప్పుడు మీరు కూడా ఇంకోటి కూడా యేసుపాల్ గారు ఇక్కడ కూడా అప్పటి సిచ్యువేషన్ కూడా ఇలాగే జరిగింది. అప్పటి సిచ్యువేషన్ ఇలాగే జరిగింది. యేసుపాల్ ఇలా గారు ఒక వ్యక్తి వచ్చి యేసుపాల్ గారు ఇప్పుడు కూడా ఒక మనోభావాలు నిమిషం దెబ్బ నేను మాకు లాభాష వాడితే రక్తాల్లో అశ్లేష చెవులకి రక్తాలు వచ్చేటట్టు తిడతా నేను. గోపి గారిని మేము లైవ్ లో మాట ఫస్ట్ లైవ్ అతనితో వేయకముందు ఎన్ని తిట్టుకున్నామో మాకు తెలుసు. మాకు తిట్టదా? యేసుపాల్ గారు అయ్యా నువ్వు ఇప్పుడు గారు కూడా అంటే మాకు మర్యాద కడుపు నిండదు. ఇక్కడ అక్కడ బూతులు తిట్టించి ఆయన బూతులు తిట్టి ఆపకుండా తీసేయకుండా ఇప్పుడు యేసుపాల్ గారు అంటే మాకేమైనా తగ్గుతుందా? ఎవరికి సరదా కాదండి తిట్టాలని ఎవరికి సరదా ఉండదు. ఎదుటి అంత కొవ్వెక్కి ఎదుటి మనిషి బట్టే ఉంటది. మీరు మధ్యలో ఇప్పుడు మీరెందుకు మధ్యలో వస్తున్నారు? మీరెందుకు వాడిని వెనకేసుకొస్తున్నారు? అశ్లేష గాని చెవులకు రక్తం వచ్చాను నేను తిట్టగలను. మరి ఆయన ఎట్లా మాట్లాడుతున్నాను? ఏమన్నా బైబుల్ ఏమని చెప్పుంది? బైబుల్ ఏం చెప్తుంది? అని వాగుతారు కదండి మీరే. మీ శాంతి సమాధానంతో ఉంటాం, మీ ఓపికగా ఉంటాం అని చెప్పి మాట్లాడతారు. అదిగో మీరు అలా మాట్లాడకూడదండి. మీరు పాస్టర్ గారు అలా మాట్లాడకూడదు. మీకు చెప్పినా హిందూ గ్రంథాలు అట్లా మాట్లాడమని. ఖచ్చితంగా అండి. ఎదుటోని బట్టి మమ్మల్ని బిహేవ్ చేయమని, ఎదుటోని బట్టి మమ్మల్ని అలాగే ఉండమనిందండి. ఒక్క నిమిషం యేసుపాల్ గారు సమాధానం చెప్పని చెప్తున్నాం బైబిల్ కూడా. ఇప్పుడు మీరు మూర్ఖులా? మూర్ఖంగా చెప్పు. నేను గారి కూడా అనట్లేదు. నేను ఏమంటున్నా మూర్ఖంగా చెప్పు. కాకపోతే బైబిల్లో నుంచి చెప్పు. బైబిల్లో నుంచి చెప్పకుండా వేరే గ్రంథాలు బైబిల్లో నుంచి చెప్తాము. మీకు సరే మీరు చెప్పండి. ఏం చెప్పారు? రమేష్ ఒక నిమిషం రమేష్ అందరిని మ్యూట్ చేయి. ఇప్పుడు ఓ ప్యానెల్లో నువ్వు యేసుపాల్ గారు ఉండండి, అందరిని బ్యాక్ స్టేజ్ లో పెట్టి నువ్వు బైబిల్ గురించి చక్కగా అడుగు, ఆయన చెప్తారేమో చూద్దాం, తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు మనం తిట్టుకుంటే ఏమి రాదు కదా రమేష్ గారు. ఆయన అందరిని బ్యాక్ స్టేజ్ లో పెట్టి యేసుపాల్ గారితో డిబేట్ చేయి చక్కగా. ఇప్పుడు ఎవరో ఇంకొక అతను ఉన్నాడు, అతని పేరు తెలియట్లేదు నాకు. ఏం పేరు అది? అతని పేరు ఒక్క నిమిషం ఉండండి చూస్తాను. చక్కగా చెప్తున్నారు. లాంతర్ పట్టుకున్న ప్యాంతర్ మినిస్ట్రీస్ అనేది ఉంది. అతను మీరు మీ ముగ్గురు ఉండి మాట్లాడండి, దాంట్లో తప్పే ఉంది. మేము సైలెంట్ గా మ్యూట్ లో ఉంటాం. ఎందుకు అనవసరంగా తిట్టుకోవటం? మనం డిబేట్ జరిగింది అనుకో, చక్కగా 4 అంశాలు ప్రజలకు వెళ్తాయి కదా. ఏమంటారు రమేష్ గారు? మీరు మాట్లాడండి ఇప్పుడు. అవును సార్, నేను అదే చెప్పాను సార్. అసలు ఫస్ట్ మాకు అసలు చర్చ జరగడానికి కూడా కారణం కూడా అదే సార్. ఏంటంటే హిందూ గ్రంథాలు నా దగ్గర ఆడియో కాల్ ఉన్నాయి, ఆయన దగ్గర కూడా ఉంటుంది, నాకు కలిసి చెప్తారు. ఆడియో కాల్స్ ఉన్నాయి. అదే చెప్పారు హిందూ గ్రంథాల గురించి. నేను అన్నాను ఒకవేళ 2 గ్రంథాల కింద, హిందూ గ్రంథాల కింద ప్లస్ మళ్ళీ బైబిల్ కింద ఏదైతే ఇప్పుడు యేసుపాల్ చెప్పాడో 2 విధంగా పెట్టుకోవాలని, అదే అలా అనుకుంటే గన అప్పుడు నేను తీసుకునేవాడిని. ఎవరిని? నా సైడ్ నుంచి గోపి గారినో లేకపోతే కాపరి గారినో కిరణ్ గారినో ఎవరొకరు నేను తీసేసుకొని, సార్ నాకు గ్రంథాలు హిందూ గ్రంథాల గురించి నాకు తెలీదు, మీరు హిందూ గ్రంథాల గురించి ఏదైనా క్వశ్చన్ చేస్తే మీరు చెప్పండి సార్, బైబిల్ గురించి నేను మాట్లాడుకుంటాను సార్ అని చెప్పేసి నేను చెప్పుకునేవాడిని. దానికి అక్కడ అది కాదు కదా జరిగింది. ఓన్లీ బైబిల్ ప్రకారంగానే కదా, బైబిల్ ప్రకారంగా మాట్లాడాలనుకున్నాం, బైబిల్ ప్రకారంగా జరుగుతా ఉంది. అంతే కదా సార్. సరే ఇప్పుడు యేసుపాల్కి ఏం తెలుసని ఆయన వచ్చేసి ఆయన అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి ఏం మాట్లాడుతా ఉన్నారు ఆయన? నాకు అర్థం కావట్లేదు. నేను అదే ఇప్పుడు బైబిల్ ఒకటి అలకా దొరికింది రమేష్ గారు, బైబిల్ ఒకటి మీకు అలకా దొరికింది, దీనిగా తిడితే హైలైట్ కావాలా? తప్పండి, మాకు దొరకట్లా. మీరే ఇళ్ళకి తీసుకొచ్చి మరీ పంచుతున్నారు. మీరు పంచుతున్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడు నిజంగా ప్యాంతర్ గారు కరెక్ట్ పాయింట్ చెప్పారండి. ఎందుకంటే ఇంకా వేరే రామాయణం భారతం తీసుకొచ్చి క్రైస్తవుల ఇళ్ళకి వెళ్ళేసి, అయ్యా మీరందరూ మా హిందూ మతంలోకి రావాలి, రామాయణంలో రాముడు దేవుడు అని చెప్పి ఎక్కడా లేదు కదా సార్. మీరు చెప్తున్నారు కాబట్టి మేము దీన్ని ప్రశ్నిస్తున్నాం అంతే. మీకు చెప్పలేదు అనుకోండి సువార్త మేము ప్రకటించాం. ఒక విషయం చెప్తాను, ఒక విషయం వినండి సార్. నేను మా రాముడు, మా కృష్ణుడు, మా హిందువులు మాత్రమే దేవుడు, అసలు ఎవ్వరు నమ్మద్దు. ఇంకా క్రైస్తవులు నమ్మద్దు, ముస్లింస్ నమ్మద్దు, జైనులు ఎవ్వరు నమ్మద్దు. మా రాముడు మాకు మాత్రమే దేవుడు. మేము ఇదే అందరూ చెప్తాం. మేమందరం కూడా క్రైస్తవులు ఏం చేయాలంటే, అయ్యా యేసు ప్రభు మాకు మాత్రమే దేవుడు, హిందువులు ఎవ్వరు నమ్మద్దు, హిందువులు మా మతంలోకి రావద్దు, మా దేవుడిని అది మార్గం అనుకోండి సార్, మీది మార్గం, మా మార్గంలోకి రావద్దు, మీరెవరు కూడా మా యేసుక్రీస్తుని నమ్మద్దు అని మీరు చెప్పండి. ఇంకా అయిపోయింది కదా, గొడవ ఎందుకు ఇంకా మీకు మాకు? అట్లా కాకుండా మా యేసు ప్రభు అందరికీ దేవుడు, అందరూ నమ్మాలి అని చెప్పారు, అప్పుడు అబ్జెక్షన్ వస్తుంది.
అంతే కదా రమేష్ గారు, ఇప్పుడు చెప్పండి మీరు. ఓకే ఓకే అవును సార్, ఇప్పుడు నేను యాక్చువల్లీ జరిగింది గోపి గారు నేనేమంటే యాక్చువల్లీ గోపి గారు జరిగింది నేను అదే మాట్లాడతా సార్. గోపి గారు నేను మాట్లాడతా. ఇప్పుడు మాట్లాడండి, మీరు ఏమన్నారు, మా రాముడో లేకపోతే కృష్ణుడో ఎవరో దేవుడు అంటే మీరు అడగండి, మీరు మాత్రం యేసుక్రీస్తు దేవుడు అని చెప్తున్నారు మా ఇళ్ళలోకి వచ్చి అన్నారు. ఈ రోజు కాదు సార్, కృష్ణ నా ప్రశ్న నేను చెప్పింది ఒక నిమిషం ఒక నిమిషం అండి. ఓకే నేను చెప్పింది మీకు అర్థం కాలేదు సార్ యేసుపాల్ గారు. నేను ఏమన్నానంటే ఈ రోజు ఇస్కాన్ వాళ్ళు ఒక నిమిషం అండి, ఈ రోజు ఇస్కాన్ వాళ్ళు ఊరూరా తిరుగుతూ విదేశాల్లోకి తిరుగుతూ యేసుక్రీస్తు శ్రీకృష్ణుడి కుమారుడు, యేసుక్రీస్తు అన్ని శ్రీకృష్ణుడు తెలిసిన గ్రంథంలో రాసుకొని ఈ రోజు ఇస్కాన్ వాళ్ళు ప్రచారం చేయట్లేదా శ్రీకృష్ణుడిని? సూపర్. అప్పుడు మీరేం చేయాలో తెలుసా అండి? అట్లయితే పరిశుద్ధాత్మ శ్రీకృష్ణుడు అని మీరు వాళ్ళని నిరూపించమని అడగాలి. మీరు మీ తప్పది ఇప్పుడు మీరు చేతగాని తనది. అయ్యా మా పరిశుద్ధాత్మ మేరీ గర్భవతం చేసి మా పరిశుద్ధాత్మ శ్రీకృష్ణుడు అంటారు, మా పరిశుద్ధాత్మ ఆత్మ రూపంలో శ్రీకృష్ణుడు శరీర రూపంలో ఉన్నాడని చెప్పి ఇస్కాన్ మీద యుద్ధానికి వెళ్ళారు మీరు అందరూ. నేనే చెప్తున్నా, మీరు వెళ్ళండి సార్, ఇస్కాన్ మీద మీరు యుద్ధానికి వెళ్ళాలి. ఇప్పుడు భగవద్గీత ఇచ్చినా సరే అందులో యేసయ్య అనే ఆయన కృష్ణుడి కొడుకు అని చెప్తున్నారు, కానీ మీలాగా ఇళ్ల మీదకి వచ్చి మీ దేవుళ్ళు రాళ్ళు రప్పలు అని యేసయ్యని ఏం కించపరచట్లేదు కదా. మీరు వచ్చి కించపరుస్తున్నారు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాము. మీరు కొంచెం ఆగండి, మేము గోపి గారు మేము మాట్లాడుతున్నాము. యాక్చువల్లీ ఎస్ అని ఒక ఇందాక నుంచి చాలాసేపు పాపం యాక్చువల్లీ క్వశ్చన్ అడగడానికి వచ్చారు, చాలాసేపు అయింది. తీసుకోండి ఒక్కసారి మాట్లాడేసి వెళ్ళిపోతారంట, టైం లేదంట. ఎస్ అనే వాళ్ళు, ఎస్ అనే పేరు ఉందండి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి ప్లీజ్. ఎస్ అని ఉందండి, ఎస్ గారు. ఓకే, నేనే అన్మ్యూట్ చేస్తాను. అయ్యో వెళ్ళిపోయారే, సరే ఓకే. ఇప్పుడు మీరు మాట్లాడండి గోపి గారు. నేను చెప్తున్నాను యేసుపాల్ గారు నేను చెప్తున్నాను సార్, ఎవడైనా తీసుకొచ్చి యేసు ప్రభు హిందూ గ్రంథాల్లో ఉన్న దేవుళ్ళని అంటగట్టారంటే వాళ్ళందరూ కూడా సంకర జాతి పనులు చేస్తున్నారు. నేను డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తా, వాళ్ళు ఇస్కాన్ గాలు కాదు, బొచ్చు కాదు, ఎవడైనా సరే అలాంటి మాటలు అనకూడదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎవరో దీంతో క్లారిటీగా హిందువులకు ఉండాలి. బైబిల్లో దేవుడు ఎవరని చెప్పి క్రిస్టియన్స్ క్లారిటీ ఉండాలి. ఈ రెండుటి కలపడం అంటే సంకర జాతి అయినట్టే కదా అక్కడ. అది నేను చెప్తున్నాను, వాళ్ళని అడగండి. గోపి గారు మీ మాటలకు నా అభినందనలు, మీరు చక్కగా చెప్పారు. చాలా సంతోషం, చాలా సంతోషం. ఖచ్చితంగా మీరు అడగాలి, ఇదేంద్ర అసలు బాబు అసలు హిందూ గ్రంథాల్లో యేసుని ఎందుకు కలిపారు, హిందూ గ్రంథాల్లో ఎందుకు కలిపారు? అట్లానే బైబిల్లో దేవుడు బైబిల్లో ఉంది కూడా, వేదాల్లో ఉంది కూడా బైబిల్ గురించి ఏంటి యజ్ఞ పశువుగా ఉన్నాడు అని బొంగు కబుర్లు చెప్తారు చూసారు, అలాంటి నా కొడుకుని చెప్పు తీసుకొని కొట్టాలి ఖచ్చితంగా. సార్ అదే సార్ నేను చెప్తుంది, సంకర శాలేంరాజు లంజా కొడుకు, ఓఫీర్ గాడు, ఇలాంటి వాళ్ళని చెప్పుకు పెంట రాసి కొట్టాలి నా కొడుకు, ఇలాంటి నా కొడుకు వేదాల్లో పుస్తకాలు. సార్ ఒక్క నిమిషం ఆశ్లేష గారు, నేను చెప్తాను సార్. ఇలా వాడు హిందువు తప్పు చేసిన, క్రైస్తవుడు తప్పు చేసిన, ముస్లిం లేదులేండి, ముస్లిం ఖురాన్ లో యేసయ్య ఉన్నాడు, మేరీ కూడా ఉంది, వాళ్ళకి అది మనకు సంబంధం లేని విషయం. ఇలా ఎవడైతే సంకర జాతి పనులు చేస్తాడో వాడు ఎవడైనా కానివ్వండి, కృష్ణుడు తీసుకొచ్చి యేసు తండ్రి అని చెప్తే మీరు కోర్టులో కేసు వేయండి ముందర వాళ్ళ మీద, అట్లా చెప్పిన వాడి మీద మీరు కొరడాలతో కొట్టండి అలా చెప్పిన వాళ్ళని. ఎందుకంటే చాలా తప్పు ఇది. అసలు ఇక్కడే ఆయన ఏమన్నా పరిశుద్ధాత్మ రూపంలో ఉంటే ఇక్కడే ఉన్నా, ఈయనే ఉన్నా శరీర రూపంలో ఉన్నాడు. ఆయన తండ్రి ఈయన ఎట్లా అవుతాడు? అసలు ఆ రాసినోడికి బుద్ధి అట్టలేదు. ఆడెవడు రాసినోడు ఎవడాడు, ఎవడైనా కానీ తప్పే అది. చెప్పండి యేసుపాల్ గారు, మీరు చెప్పండి ఇప్పుడు. ఓకే, చాలా సంతోషం సార్. గోపి గారు మీరు మాట్లాడింది 100% కరెక్ట్. గోపి గారు మీరు ఇంకోటి మాట్లాడలేదు, అట్ ద సేమ్ టైం వేదాల్లో చేస్తున్నాడని అన్నాడు, వాళ్ళని కూడా ఏం చేయాలి చెప్పండి మీరు. అశ్లేష గారు ఒక నిమిషం ఆగండి. వేదాల్లో వేస్తున్నాడనో మరి మీ గ్రంథాల్లో మా దేవుడు అని చెప్పడం కూడా మేము చెప్పకూడదు, చెప్పం కూడా, అవసరం లేదు. ఇక మీరేం చేస్తున్నారండి అని అడుగుతున్నా యేసుపాల్ గారు. మిమ్మల్ని అవన్నీ రాసినప్పుడు 200 సంవత్సరాల క్రితం నుంచి ఇలాంటి దుష్ప్రచారాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఓఫీర్ గాడు, తర్వాత శాలెం రాజు గాడు, కిరణ్ పాల్ గాడు, వీళ్ళందరూ ఈ బేవసనా కొడుకులందరూ పుస్తకాలు రాసి పుంకాలుగా సొసైటీ మీద వదులుతున్నప్పుడు మీ క్రైస్తవులందరూ ఏం పీకుతున్నారని అడుగుతున్నా నేను. సరే, హిందూ గ్రంథాల్లో యేసు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా చెప్పండి?
సార్ గోపి సార్ నేనే- ఒక్క నిమిషం. చెప్పండి అది ఏజ్పాల్ గారు మీరు కూడా ఒక్క నిమిషం ఆగండి. అదే సార్, అది చెప్పండి. అంటే ఆడియన్స్ మళ్ళీ మనది రాంగ్ అని చెప్పేసి అనుకుని మళ్ళీ వాళ్ళు మన మీదనే ప్రాపగండా వేసుకుంటూ మన మీద నింద చేసే అవకాశం ఉంది కాబట్టి ఆడియో ప్లే చేయవచ్చా? జస్ట్ ఒక 30 సెకండ్స్ ఉంది, అదే ఏదైతే చెప్పారో, అంటే నేను హిందూ గ్రంథాల గురించి చేయను. ఓకే సార్ తీసుకోండి, ఆ విధంగానే చేద్దాం అంటున్నా నేను. అలాగే అంతే, డిస్కషన్ లాగే కదా. అదే అంటున్నా, డిస్కషన్ లాగానే చేద్దాం. ఏం లేదు, మీ అభ్యంతరం తెలియజేస్తే దానికి ఆన్సర్ నేను చెప్తాను. యాక్చువల్లీ నేను డిబేట్స్ అంటే ఇప్పుడు కండిషనల్ గా అంటే నేను ఖచ్చితంగా హిందూ గ్రంథాలు టచ్ చేయకుండా వెళ్ళను. నాస్తికులతో అసలు కష్టం, నాస్తికులతో విన్నారా సార్? వేరే విషయం అంతే సార్. అంటే ఇది చాలా పెద్దగా ఉంది, అది ఒకటి. ఇంకా చాలా 3 minutes ఉంది ఇది. అంటే వీడి బతుక్కి బైబిల్ చెప్పుకోవడం రాదు, హిందూ గ్రంథాలు టచ్ చేయకుండా ఇటు మాట్లాడలేదంటే వీడు టీఎస్ గాడు. అందుకనే జాన్ పాల్ అంది నిన్ను 1500 అని ఎవరికల్లా టీఎస్ గా. నిన్ను జాన్ పాల్ కరెక్ట్ గా అన్నాడు నీకు 1500 అనేసి. సార్ అలా మాట్లాడకూడదండి. ఆశ్లేష గారు శాంతి సమాధానంతో మాట్లాడాలి. రమేష్ గారు, నేను ఒకటే చెప్తున్నా గోపి గారు, ఒక్క నిమిషం నేను గోపి గారితో చెప్తున్నానండి. ఒక్క నిమిషం అందరూ కామ్ ఉండండి సార్. సార్ నేను శాంతి సమాధానంతో నేను రమేష్ గారిని ప్రశ్న అడిగాను సార్. అవును, రమేష్ గారు సమాధానం చెప్పాలి. దానికి చెప్పాలి. వీడు బుడింగ్ లాగా వచ్చేసి ద్రౌపది అట్లా నిన్ను ఎవడు అడిగాడు బాబు ద్రౌపది గురించి? నీకు తెలిసి మీ ఇంట్లో నీ పెళ్ళానికి చెప్పుకో, లేదా మీ అమ్మకి మీ నాన్నకి చెప్పుకో వెళ్ళి ద్రౌపది గురించి. నాకెందుకు చెప్తావు? నా హిందూ గ్రంథాలు నాకు తెలియదా ఏంటనేది? నువ్వు బైబిల్లో తోపుతురు అని వచ్చావు ఇక్కడ డిబేట్ కి, అందరికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్తాను. అప్పుడు నువ్వు నీ బైబిల్ నేను క్వశ్చన్ చేస్తున్నా, నీ దమ్ముంటే చెప్పు, లేకపోతే నోరు మూసుకొని దొబ్బే ఇక్కడి నుంచి. అయితే నేను చెప్పనండి, నేను సమాధానం చెప్పనండి, నాకు చేత కాదండి అని ఒప్పుకో. ఇవి చేయకుండా నేను రమేష్ గారిని అడిగితే మేరీ అనేది ఏ రకంగా పతివ్రత అండి, భర్తతో కడుపు చేయించుకోకుండా వేరే వాడితో కడుపు చేయించుకుని పిల్లవాడిని కానింది, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇట్లా చేస్తే ఊరుకుంటారని అడిగా నేను. తప్ప సార్ అది? అట్లా శాంతి సమాధానంతో అడిగితే ఈ యేసుపాల్ని ఎందుకు తిట్టానంటే ఇందాక దానికి కూడా చెప్తా, ఇతనికి ఆకేదో పువ్వేదో తెలుసుకోకుండా వచ్చి నా మీద అందుకు తిట్టాను. మీరు తెలుసుకొని మాట్లాడాలి. మీరు నా తప్పుంటే నన్ను తిట్టండి, నేను ఒప్పుకుంటా. అంతేగాని మీరు నోటికి వచ్చినట్టు ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ప్లీజ్, నన్ను మాట్లాడండి సార్ ప్లీజ్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. చెప్పండి సార్. ఇప్పుడు నోటికి వచ్చింది వాగితే కుదరదు కదా సార్. అతనికి బైబిల్ తెలియదు, బైబిల్ గురించి రానప్పుడు మూసుకొని కూర్చోవాలి. లేదంటే నీకు నిజంగా హిందూ గ్రంథాల మీద డిబేట్ చేసే దమ్ము సత్తా నీలో ఉంటే గనక నువ్వు ఒక రోజు నువ్వే నీ ఛానల్లోనే పెట్టు, లేకపోతే మా ఛానల్లో పెడతాం. బైబిల్ వర్సెస్ హిందూ గ్రంథాల గురించి పెట్టు. నీకు దమ్ముంటే అప్పుడు రా, నీకు ఎంత సత్తా ఉందో నేను తెలుస్తా, నేను కూడా వస్తా. నీకు ఎంత తెలుసు హిందూ గ్రంథాల గురించి? నీకు బొంగు తెలుసు, నా బొచ్చు తెలుసు, ఏది తెలియదు నీకు. ఆకేదో పువ్వేదో తెలియదు నీకు. కరెక్ట్ గా వెంట్రుక పీకిస్తే ఏది మొదలు ఏది చివరో కూడా చెప్పలేవు. నువ్వు హిందూ గ్రంథాల గురించి మాకు చెబుతావు. నువ్వు నీ బైబిలే నీకు సరిగా ఏడిచి రావడం చేత కాదు. మొగుడికి అబద్ధం చెప్పింది, మేరీ అబద్ధం చెప్పింది అంటే ఒక్కడి ఇన్ని ఛానల్లో వెళ్ళి నేను అడిగాను సార్ క్వశ్చన్, మేరీ అనేది మొగుడికి అబద్ధం చెప్పి కడుపు చేయించుకుంది అంటే ఒక్కడు కూడా నన్ను తిట్టి బ్యాక్ స్టేజ్ లో పెట్టి బయటికి పంపించారు, కానీ ఒక్కడు సమాధానం చెప్పాలా ఇంత మటుకు? ఒక్కడంటే ఒక్కడికి కూడా సమాధానం తెలియదు. ఎందుకురా మళ్ళీ మీరు ఎందుకురా బైబిల్ గురించి మాట్లాడతారు? సిగ్గుసారా లేని అందువల్ల యేసుపాల్ గారు నమస్తే అండి. ఒక్క నిమిషం సార్. రమేష్ గారు ఒక్కసారి మీకు వీడియో పెట్టాను, అది ఒకసారి ప్లే చేయరా? లేదనుకున్నాను. సో ఇందాక క్రాంతి గారు చెప్పారు కన్నయ్య గర్భం పెట్టాలని చెప్పేసి అన్నారు. యేసుపాల్ గారు కూడా ఒకసారి ఆపండి సార్, ఇది హిందూ గ్రంథాల నుంచి కూడా తీశారు. యేసుపాల్ గారు మీరు ఇందాక ఏమన్నారండి? హిందూ గ్రంథాల మీద చెప్పడం మాట్లాడడం తప్పన్నారు కదా, మీరే కదా అనింది. అలా మాట్లాడితే మటుకు తప్పే అన్నారుగా, మీరు మాట్లాడరనే చెప్పారుగా. నేను కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, నేను మాట్లాడలేదు అని చెప్పాను. ఇప్పుడు విషయం ఏంటంటే అండి, ఒక్క నిమిషం అండి. విషయం ఏంటంటే మనం ఒక్కసారి వెళ్ళి లంజతనం చేసినా లంజే అంటారు, అంటే వేశ్యతనం చేసినా వేశ్య అనే అంటారు, 10 సార్లు చేసినా వేశ్య అనే అంటారు. అది మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మనం అంతకు ముందు మాట్లాడామా లేదా అది కూడా చూసుకోండి. అదే సార్, అది యాక్చువల్లీ ఇది యేసుపాల్ గారే మాట్లాడారు సార్. ఇగో ఇది ఏం చెప్పారంటే అదే శ్లోకం ఏదో చెప్పారు. సో శ్లోకం గురించి నేను మాట్లాడాను. ఋగ్వేదంలో లేదండి, ఋగ్వేదంలో చూపించారు. ఋగ్వేదంలో అని చెప్పేసి చెప్పారు సార్ అది. సో దీని మీద నేనే వీడియో చేశాను. ఇది ఫస్ట్ వీడియో నాది అనుకుంటా. యా సార్, ఇది సార్ యేసుపాల్ ఛానల్లో చేశారు. ఎస్ సార్. అయితే ఒక్క నిమిషం సార్, ఎస్ అనే గారు మళ్ళీ వచ్చారండి. మేడం ఇప్పుడు అన్న మాట్లాడండి దయచేసి, అన్మ్యూట్ చేసుకొని, ఎందుకంటే మీరు చాలాసేపు నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నారు, అన్న స్టేజ్ ప్లాన్ వస్తుంది. మాట్లాడతాను, ఓకేనా?
మాట్లాడండి మేడం, వాయిస్ వినిపిస్తుంది. వన్ సెకండ్. ఇప్పుడు యేసుపాల్ గారు ఉన్నారా లైన్ లో? అవునండి. ఓకే. కాదు, బైబిల్లో ఎన్ని పేజీలు ఉందండి యేసు గురించి? యేసు గురించి ఎన్ని పేజీలు ఉంది బైబిల్లో? ఇప్పుడు బైబిల్ క్వశ్చన్ అడిగినప్పుడు బైబిల్ ఆన్సర్ చేయండి. హిందూ గ్రంథాల గురించి కావాలంటే నేను హిందూ గ్రంథాల గురించి మాట్లాడతాము, దాని గురించి డిబేట్ హెడ్లైన్ పెట్టండి. మీరేమో ఇట్లా ఇప్పుడు ఎవరు చేంజ్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్స్ ఇంకా స్టాప్ చేశారు, హిందూస్ కన్వర్ట్ అవ్వడం స్టాప్ చేశారు. ఇంకెంత కాలం మీరు హిందువులను తిట్టి ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ఎన్ని చర్చిల్లో హిందువులను తిడతారు. మీరు మొన్న టాపిక్ లో తిట్టలేదు మేము ఎట్లా తిట్టము అని చెప్పేసి అన్నారు. ఎన్ని వేల వీడియోస్ ఉన్నాయి. ఒక చిన్న బాబు సువార్తకి వెళ్ళి మీరు ఇక్కడ ప్రచారం చేయొద్దండి అని పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటే మీరు మమ్మల్ని ప్రచారం చేయొద్దంటారా అని 6 ఏళ్ల బాబు రాయి తీసుకొని వచ్చాడు హిందువుల మీదకి. వీడియోస్ ఉన్నాయి. మీరేమో సింపుల్ గా మేము చేయలేదు. అది బెటాలియన్ లాగా సిస్టర్స్, నన్స్, పెద్ద పెద్ద గ్రూప్స్ 450 మంది నుంచి 600 మంది మధ్యలో ఉన్నారు. ఆంధ్రాలో మత ప్రచారం చేసిన వీడియో ఉంది. ఇస్ దిస్ ద వే? మత ప్రచారం చేసే వే అదేనా? నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఒక్కడివే వచ్చి మా దేవుడు ఇది గొప్ప నిరూపించు. ఇప్పుడు బైబిల్ గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? పక్కన వాటి గురించి మీకు ఎందుకు? ఎంతకాలం 99% హిందువులను తిట్టుకుంటూ చర్చలు నడుపుతారా? మీ క్రిస్టియన్స్ మిమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? మీరు ఎందుకు హిందూ గ్రంథాల గురించి మాట్లాడుతున్నారు? మన దేవుడి గురించి చెప్పండి అని చెప్పేసి వాళ్ళు ఎందుకు అనట్లేదు? అంటే మీ దేవుడి గురించి ఏం లేదా బైబిల్లో? మీ దేవుడి గురించి చెప్పడానికి ఒక్క రోజులో అయిపోతుందా సబ్జెక్ట్ లేదా? ఒక్క నిమిషం ఆగుతారా? సమాధానం చెప్తే ఒక నిమిషం ఆగండి మేడం. ఇక్కడ హిందూ గ్రంథాల గురించి నేను టచ్ చేయలే. యాక్చువల్గా టిఎస్ కుమార్ గారు మీరు టచ్ చేసారా చేయలేదా అనేది దాని గురించి రమేష్ గారు దానికి మాత్రం మీరు ఆన్సర్ చేయండి. యేసుపాల్ గారు ఒక నిమిషం ఆగండి. మేడం గారు, మీరు అదే ఏదైతే క్వశ్చన్ యేసుపాల్ గారికి అడగాలనుకుంటున్నారో మీరు అడగండి మేడం. అడిగేసిన తర్వాత మళ్ళీ యేసుపాల్ గారు మీకు ఆన్సర్ చెప్తారు మేడం. ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు ఈ యేసుపాల్ తోపుగా తురం కాదు ఈయన చెప్పే సమాధానాలు సోది సమాధానాలు సువార్త చెప్పుకోవడానికి తప్పించి ఎందుకు పనికిరాడు ఈయన? ఈయనకేం సబ్జెక్ట్ లేదు. నేను ఒకటి చెప్తా, ఒక్క నిమిషం ఆగండమ్మా. అతను బూతులు తిట్టాడు, అది తిట్టాడు కాదు నాకు కావాల్సింది. వాళ్ళు ఇది తిట్టారు, వీళ్ళు అది తిట్టారు, ఆయన ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? ముందైన అలా మాట్లాడలేదు కదా టిఎస్ కుమార్ అంతే ఏం అనలేదు కదా అంటే మొత్తం రికార్డు విన్నా కూడా వినట్టు యాక్షన్ చేసుకుంటూ ఎంతసేపు ఎంతకాలం ఈ టైం పాస్ లు? మీరు ఎందుకు సబ్జెక్ట్ దగ్గరికి రారు? సరే మేడం, నేను చెప్తా. వీళ్ళకి ఏంటంటే సబ్జెక్ట్ లేదు. ఫస్ట్ వీళ్ళకి ఈ క్రైస్తవులకి ఏం సబ్జెక్ట్ లేదమ్మా. వీళ్ళకి ఏంటంటే పొద్దుగూకులు హిందువుల దేవుడి మీద పడి అరే ఆగరే బాబు, వినండిరా బాబు ఫస్ట్. అశ్లేష గారు ఏదో చెప్తారంట, బట్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే బైబిల్ ని బేస్ చేసుకొని చెప్పండి యేసుపాల్ గారు. నాకు తెలుసు మీరు ఎంత నాలెడ్జ్ ఎంత మీద నాకు కూడా తెలుసు అండి. ఈ బూత్ అక్షరం ముక్కరాదు వ్యక్తిగత దోషాలు వద్దండి. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేయొద్దు. సబ్జెక్ట్ ఏదైనా వ్యక్తిగత దోషాలు వద్దండి సార్. రమేష్ మీరు చేస్తారని
సార్ సార్ బూతులు తిట్టే వాళ్ళను అక్కడ ముందట పెట్టేసి మళ్ళీ నేను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నట్టున్నాను. ఇందాకేమన్నా నాకు ఎంతకంటే ఎక్కువ బూతులు మాట్లాడితే రక్తాలు వస్తాయని చెప్పేసి అన్నావు. అంటే నువ్వు కూడా అవును చెవులో మరి అశ్లేషాన్ని నేను తోపు నేను భయపడతారు నేను తిడితే అనుకుంటే అది పొరపాటు అని చెప్తున్నా. అక్కడ జరిగింది ఏంటి, అక్కడ ఏం జరిగింది, మీకేంటి జరిగింది అంతా విన్నాను రమేష్ గారు, అంతా విన్నాను, నాకు తెలుసు. మళ్ళీ మీరు చెక్ చేసుకోండి, మీ లైవ్ మీరు చెక్ చేసుకున్న తర్వాత తప్పేవరదో కనబడుతుంది అక్కడ మీకే. యేస్పాల్ గారు ముందు హిందూ గ్రంథాల గురించి తెచ్చింది టిఎస్ కుమార్ గారే. వదిలేండి మేడం, ఆడకి ఇడియట్ అయిపోయిందిలేండి. ఆడకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి వస్తా ఉంటాడు ఆ ఛానల్కి ఈ ఛానల్కి, నాకు తెలుసు, నేను చూశాను. అది ఎప్పుడైతే కన్యక గురించి నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు దీనికంటే ఇంకోటి ముందు కూడా ఉంది. కన్యక గర్భాన పుడతాడని చెప్పేసి బైబిల్లో ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగితే నవ్వుకుంటూ హే ఇది ఉంది కదా, మీరు బైబిల్ గురించి తెలియదా అని చెప్పేసాను. ఆ తర్వాత నేను హీబ్రూలో అల్మా ఉంది అక్కడ కన్యక గురించి కాదని అంటే ఆడ ఇనేష్ పాల్ గాడు, ఆడ చెప్తాను ఆడ ఇడియట్ పెద్ద వెదవనాకుడు, ఆడ డైరెక్ట్ బ్యాక్ స్టేజ్ లో పెట్టేసి తీసేసాడు క్వశ్చన్ అడిగితే. వీళ్ళు నాకు ఇప్పుడు అర్థమైంది సార్. నాకు అంతే సార్. రమేష్ గారు మీకు అర్థమైందండి, మనం ఏ ఛానల్కి వెళ్ళినా మనల్ని బ్యాక్ స్టేజ్ ఎందుకు, అది మనకి మనం ప్రశ్న అడిగితే చాలు పారిపోయే మతాలండి ఇవన్నీ, పారిపోయే మతాలు. రమేష్ గారు, నేను డేవిడ్ వైఫ్ గురించి అడిగితే ఆయన బృందా గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి? నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పొచ్చు కదా. నేను అక్కడికే వెళ్తా. హిందూ గ్రంథాల గురించి ఆ ముండకి చేతగాది ముండాడు, టిఎస్ గారి చేతగాని ముండ. సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలి సార్. ఇప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు అసలు అశ్లేష గారు తప్పు ఏమీ లేదు, లాస్ట్ టైం కూడా తప్పు లేదు, ఇప్పుడు కూడా తప్పు లేదు. నేను లాస్ట్ టైం అశ్లేష గారు అందరం అడుగుతున్న దానికే ఆయన వచ్చారు హిందూ గ్రంథాల గురించి తెస్తున్నారని. రమేష్ ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడుతున్న అమ్మాయి పేరేంటి? త్రివేణి గారు నిజంగా ఒక సాహసం చేశారు ఈ రోజు, మీరు అందరూ గమనించారో లేదో. ఇప్పుడు నా భర్త ఉన్నాడండి, నా భర్త తప్పు చేస్తే వేరే వాడు వచ్చి నన్ను ఏమైనా చేసి ఇది ఎంత ముడు కరెక్ట్ అని అతను ఎంత పర్ఫెక్ట్ గా అడిగిందండి టైమింగ్. దానికి సమాధానం చెప్పకుండా వేరే విష్ణు బృందా దగ్గరికి వెళ్ళాడండి. స్త్రీ అడుగుతున్నప్పుడు చెప్పాలి కదా, అమ్మ తప్పు అలా చేయటం అది మానవులు తప్పు అని చెప్పాలి కదా ఒక మనిషిగా. అలా చెప్పకుండా దాన్ని విష్ణు బృందా దగ్గరికి వెళ్ళిపోయారు టాపిక్. అదే కదా మీరు అడిగింది. ఇంకొకటి కూడా ఇప్పుడు ఆ సహోదరి, ఇప్పుడు త్రివేణి అనే మన సహోదరి, ఇప్పుడు మా చెల్లి అనుకుందాం కాసేపు. నా చెల్లెలు వచ్చి అట్ట అడిగింది నన్ను, అన్న గోపన్న ఇప్పుడు మా ఆయన తప్పు చేశాడు, ఎవరో ఒక అమ్మాయిని రేప్ చేశాడు, వాళ్ళ ఆయన వచ్చి నన్నేమన్నా చేయొచ్చు అన్న అంటే చెప్పు తీసుకొని కొట్టాలమ్మా, ఎవడమ్మా దరిద్రుడు చెప్పిందని నేను చెప్తాను. అవునా ఏమ్మా, త్రివేణి అనా? ఇంకొకటి కూడా సార్, అసలు ఆమె ఆత్మాభిమానం చంపుకొని సార్ ఒక్క చేస్తాను సార్, ఆమె ఆత్మాభిమానం చంపుకొని వేరే వాళ్ళ మీద యాక్చువల్లీ ఒకవేళ ఆమె అనుకుంటే నీ భార్య అని చెప్పేసి అనొచ్చు. తన మీద వేసుకొని తన ఆత్మాభిమానం చంపుకొని తన మీదనే వేసుకొని మరి క్వశ్చన్ అడిగితే, అంత మర్యాద పూర్వకంగా అడిగితే అది ఇంకా అది మీరు చెప్పండి. ఇప్పుడు లైవ్ ఎంతమంది చూస్తున్నారు ఒకసారి గమనించండి. తను త్రివేణి అనే ఒక సిస్టర్ వచ్చి ఎంత బాగా ప్రశ్న అడిగితే మనం సమాధానం లేనప్పుడు అమ్మ ఇది ఆ కాలానికి సంబంధించింది, ఈ కాలానికి సంబంధించిన న్యాయం కాదు అని చెప్పొచ్చు. లేదా అది దానికి బైబిల్లో కాలాలు ఉంటాయి, ఆ కాలాలు మర్చిపోయాను, ఆ టైంలో ఉన్న కాలాలు ఏదో చెప్తారు వీళ్ళు, 3 కాలాలు 4 కాలాలు ఏదో ఉన్నాయి మొత్తానికి. ఆ కాలానికి సంబంధించి ఆ నియమాలు అట్లున్నాయి, నియమాలు అజ్ఞాన కాలము. ప్లస్ ఏంటంటే అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు, లేకపోతే వచ్చిందో అప్పటికంత పట్టించుకోలేదు, దేవుడు చూస్తున్నట్టు వదిలాడు, అట్లాంటి ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. కానీ తులసి బృందా దగ్గరికి వెళ్ళిపోతే ఎంత మటుకు కరెక్ట్ అది ఆలోచించండి, ప్రేక్షకులు ఆలోచించండి. ఇప్పుడు మన దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. దయచేసి ఒక స్త్రీ అడిగిన ప్రశ్నకి రెస్పెక్ట్ ఇచ్చి, మన సహోదరి నన్ను అడిగింది అమ్మ ఈ కాలం తప్పు ఆ కాలం రైట్ అని చెప్తే ఏం పోయిందంటే దీంట్లో తప్పే ఉందండి? తప్పేమన్నా కనిపించిందా చెప్పండి. నేను ఇంకో ప్రశ్న అడుగుతాను, మేబీ కావచ్చండి. ఇప్పుడు అసలు తను అంత ధైర్యంగా అడిగింది, అసలు ఆ త్రివేణి అనే అమ్మాయి ఎంత ధైర్యంగా, అసలు ఎవరు ఆడవాళ్ళు మాట్లాడతారండి అట్లా? గుంటూరు మా గుంటూరు పులి శివంగి ట్రైనింగ్ గోపి గారు సూపర్. అలా కాదు,
అసలు అప్పుడు దానికి తప్పుగా ఏం ఏం చెప్పాలి? మాట్లాడలేదు సార్, వల్గర్ గా కూడా తప్పుగా మాట్లాడలేదు, తప్పుగా అడగలేదు. మాట్లాడలేదు, వేరే మాట్లాడలేదు. ఒకవేళ అశ్లేష గారు ఇదే క్వశ్చన్ అడిగితే ఏ విధంగా ఉంటదంటే నాకు తెలుసు దానికి ఆపోజిట్ గా అడిగేవాళ్ళు. అశ్లేష గారు ఇదే అవును క్వశ్చన్, అమ్మాయి అడిగిన క్వశ్చన్ అయితే యాక్చువల్లీ వేరే అండి విధంగా రమేష్ గారు ఉంటది. నేను చాలా శాంతి సమాధానంతో మిమ్మల్ని అడగడానికి వచ్చాను సార్. నేను నిజంగా బూతులు తిట్టడానికి అట్లా రాలేదు సార్ నేను. ఎందుకంటే శాంతి సమాధానం లేదు మిమ్మల్ని సార్, అడిగాను అందుకే. మీరు నన్నే అడిగారు, నాతోనే టీఎస్ గారిని మాట్లాడుతా అడగాలి ఉన్నారు, అందుకనే. ఆయన ఇన్వాల్వ్ అయ్యారు సార్. అవును అవును సార్, అలా నాతోనే అలాగా మాట్లాడారు. అది అలాగా అశ్లేష గారు, సార్ పీటర్ మాస్టర్ గారు, సార్ అలా కాదండి. ఇప్పుడు మీరు అయ్యా. అన్యులు, మనం అన్యులు, ఉమ్. అన్యులు బూతులు తిట్టినా సరే మెలకొని ఉండాలని చెప్పి 5:11 ఉంది, మత్తయి 5:11 ఉంది. ఇది ఫాలో అవుతారా అవరా? ఉమ్. అవ్వాలి. కాదు కాదు, ఒక నిమిషం అండి, ఒక నిమిషం. ఇప్పుడు ఒక నిమిషం మ్యూట్ లో ఉండండి, మ్యూట్ లో ఉండండి. ఇప్పుడు ఈ కృష్ణవేణిని అమ్మాయి పేరు ఏంటి, సిస్టర్ పేరు? త్రివేణి త్రివేణి వచ్చి త్రివేణినా, సారీ ఓకే, ఏదో కృష్ణవేణి త్రివేణినా. గోపన్న, నేను ద్రౌపది లాగా 5 పెళ్లి చేసుకోవచ్చా అంటే అప్పుడు నేనేం చెప్తాను తెలుసా? తప్పమ్మా, ద్రౌపది అనే ఆమె మహాపతివ్రత, ఆమె యజ్ఞం నుంచి ఉద్భవించింది, అది ఆమె మాత్రమే అర్హురాలు అని సమాధానం చెప్పాలి. గాని నేను క్రిస్టియన్ అయితే పోయి మేరీ పరిశుద్ధాత్మతో ఇట్లా చెప్పాను అనుకో, ఇంకా నన్ను పిలవటం ఎందుకు మీరు ఇంకా పెద్ద మనిషిగా? సమాధానం, అమ్మ ఆమె అగ్నిలోంచి ఉద్భవించి ఆమె అగ్నిలోంచి ఉద్భవించింది, కారణ జన్మురాలు ఆమె, వాళ్ళందరూ కూడా ఇంద్రుడు అంశం లేకపోతే ఇంకోటి ఉంది, ఆ పురాణాల్లో ఉంది. కానీ అగ్ని నుంచి ఉద్భవించింది కాబట్టి ఆ శక్తి మనకు లేదు, కాబట్టి మనం మానవ మాతృలో ఆమె దాన్ని ఏమంటారు, దైవానికి సంబంధించిన ఆ వర ప్రభావంతో ఆమె పుట్టింది, ఆమెకి మనకి తేడా ఉంది అని చెప్పి అలా చెప్పాలి. గాని లేదు మేరీ చేసుకుంది పరిశుద్ధాత్మతో, అప్పుడు సపోజ్ త్రివేణి క్రిస్టియన్ అయితే, అమ్మ మేరీ పరిశుద్ధాత్మ కడుపు చేయించుకుంది, నువ్వు చేయించుకుంటావు అట్లా అన్నావు అనుకో, తప్పు కదండి ఆశ్లేష గారు, మీరు చెప్పండి పెద్దలుగా. అవునా? మీరు 100% కరెక్ట్ సార్. ద్రౌపది అనే ఆవిడ యజ్ఞంలో నుంచి ఆమె అంటే బాగా ఏజ్డ్ ఉన్న గర్ల్ లాగా బయటకు వచ్చింది. ఆమె పేరు యాజ్ఞవల్కి, ఆమె పేరు యాక్చువల్ గా యాజ్ఞవల్కి. ఆమె పేరు అసలు పేరు కృష్ణ. దుష్టజముడు తమ్ముడు కూడా పుడతాడు కదా, అతడు అగ్ని. యజ్ఞంలో నుంచి వస్తాడు. కారణ జన్మలతో మనం ఎట్లా పోల్చుకుంటాం? ఇప్పుడు మేరీ పరిశుద్ధాత్మతో గర్భవతి అయింది అనుకుందాం కాసేపు అన్నప్పుడు, ఆయన కారణ జన్మ అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకోవడం దేనికి? వరం ద్వారా మాట ద్వారా అవ్వచ్చు కదా. ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తచ్చు, తప్పుగా దీంట్లో. అట్లాంటిదని చెప్పి ఎమ్మటే హిందూ గ్రంథాలకు వెళ్ళటం, క్రైస్తవులు ఏంటిదంతా అసలు చాలా రాంగ్ ఇది మాత్రం. చాలా ఇక్కడ ఒక స్త్రీకి అన్యాయం జరిగింది మన ప్యానెల్లో, చాలా ఘోరంగా అవమానం జరిగింది, ఇవన్నీ ఖండించాలి మనం. ఏమంటారు? అవును సార్, 100% సార్. నేనైతే చాలా శాంతి సమాధానం కాదు. ఆయన టిఎస్ కుమార్ ఏమన్నాడంటే ఆశ్లేష కదా అంటే, నేను ఆశ్లేషనే, నేను ప్రశ్న నిన్ను అడగట్లేదు, నీకెందుకు, నువ్వు కామ్గా ఉండు, నేను రమేష్ గారిని అడుగుతున్నాను కూడా అన్నా నేను. ఇంకంతే, వాడిలో యెహోవా వచ్చేసాడు. ఆయనకి యెహోవా వస్తే నాకు యెహోవా 4.0 వచ్చేస్తాడు నాకు. అది సరే, మన రెస్పెక్ట్ సార్. ఆశ్లేష గారు, ఇది మన ప్యానల్ కాదు కాబట్టి రమేష్ గారు అంతా డిసైడ్ చేస్తారు. యేసుపాల్ గారు వచ్చారు, మనందరం రెస్పెక్ట్ తో మాట్లాడుకుందాం. ఎవరు కూడా దయచేసి వ్యక్తిగత దోషాలు చేసుకోవచ్చు, దానివల్ల ఉపయోగం లేదు మనకి. ఆశ్లేష గారు అండ్ యేసుపాల్ గారు, నేను చాలా శాంతి సమాధానంతో మాట్లాడాను సార్. రమేష్ గారిని అడగండి మీరు, నా తప్పు ఏమి లేదు. వాడు కెలుక్కున్నాడు, నన్ను కెలుక్కుంటే తెలుసు కదా ఎలా ఉండదో. వాడు ఎందుకు గెలుకున్నాడంటే అండి, ఇప్పుడు మీరు ఆ టాపిక్ పట్టుకొని డైరెక్ట్ గా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు దావీదు బసిబాకి జరిగింది కదా, కరెక్ట్. ఒకవేళ ఇది అయిపోయింది అనుకుందాం సార్, మామూలుగా ఉదాహరణకి చెప్తున్నా నేను. ఇది అయిపోయి నేనైతే ఇంతే అడిగేవానండి. బత్షెబా ఉంది కదా, వీళ్ళిద్దరు వాళ్ళ పుట్టాడు పిల్లోడు, వాడిని చంపేశారు. ఇక్కడ పిల్లోడు గురించి కూడా మాట్లాడను నేను. వీడు దావీదు చేసిన దానికి దావీదు ఉపపత్నులు ఏం చేశాడు ఇందాక అన్నాడు టిఎస్ కుమార్. ఒక నిమిషం సార్, టిఎస్ కుమార్ ఏమన్నాడంటే ఉపపత్నులకి భార్యలకి సంబంధం లేదు, భార్యలు వేరు ఉపపత్నులు వేరు. అంటే వీడి దృష్టిలో ఉపపత్నులు అనేవాళ్ళు స్త్రీలు కాదు అనే లెక్క వాడికి. ఇప్పుడు ఇష్యూ మొత్తం స్త్రీల మీద జరుగుతుంది డిబేట్, ఇది చర్చ. అయితే స్త్రీలు అనేవాళ్ళు అలాంటప్పుడు ఉపపత్నులు ఏం చేసుకున్నా పర్లేదని చెప్పేసి వాగాడు ఇందాక. సరే సరే, కాదు, సొంత చెల్లెల్ని రేప్ చేశాడు కదా వాడు, అమ్నోన్ అనేవాడు. దానికి ఏం చెప్తాడు ఈయన పెద్ద మనిషి? సార్ స్త్రీలే ఉన్నారు, స్త్రీలే మాట్లాడతారు సార్, స్త్రీలే క్వశ్చన్ చేస్తారు. యేసుపాల్ గారు
ఇప్పుడు నేను అడిగినా కూడా మళ్ళీ మీకు వేరే నెగిటివ్ గా అనిపిస్తుంది. గోపి గారు అంటే జనరల్ గానే మంచిగా అడిగారు, అంటే లాజికల్ గా అడిగారు. సో కాబట్టి ఒక పర్స్పెక్టివ్ లో ఇందాక త్రివేణి గారు అవతల వారిని హర్ట్ చేయకుండానే తన మీదనే వేసుకొని క్వశ్చన్ వేశారు. తన ఆత్మాభిమానం చంపుకొని వేరే వాళ్ళ మీద వేయకుండా నేనే ఇలా చేస్తే ఎలా ఉంటది అని చెప్పేసి అది అడిగారు. సో ఇప్పుడు స్త్రీలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇద్దామని చెప్పేసి నేను అనుకుంటాను సార్. మన ప్యానెల్లో ఇప్పుడు 2 స్త్రీలు ఉన్నారు, ఎస్ అని ఒకరు అండ్ త్రివేణి గారు ఉన్నారు. సో పరవేణి గారు అడగండి మేడం, మీరు అడగండి, నేను ఇట్లా ఉంటాను. రమేష్ గారు వినిపిస్తుందా? మేడం చెప్పండి మేడం. వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది, చెప్పండి మేడం. అది కాదు, ఇప్పుడు ద్రౌపది మాత 5 మెంబర్స్ అని చేసుకునేది, ఆమె నేను చేసుకుంటా అని చెప్పి వెళ్ళి కృష్ణుడిని అడుగుతుంది ఇది కరెక్టా అని. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే ఇది అధర్మం అని చెప్తాడు. అది ఎందుకు అధర్మము, ఎందుకు చేసుకోవాలి అనేది కూడా ఉంది. అది కూర్చొని వినే ఉందా? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా? గంట ఉంటది, వింటారా? వినరు కదా. ఓకే మేడం, మేడం యా మేడం, దాని గురించి అదే ఆల్రెడీ సార్ చెప్పారు. రమేష్ గారు ఒక్క నిమిషం అండి. మేడం మీరు అన్నారు కదా, మీరు ఇప్పుడు ద్రౌపది గురించి మాట్లాడారు. ఆ రోజుల్లో ద్రౌపది 5 చేసుకున్న సమాజం ఆమెని ఒక్క మాట లేదండి. కానీ ఇజ్రాయిల్ లో ఉన్న యూదులు మేరీని ఇప్పటికి కూడా లంజా అంటున్నారు. ఇప్పటికి కూడా యూదులందరూ, మేం కాదు అనేది, యూదులు వాళ్ళు తాల్ముడ్ లో రాసుకున్నారు మేరీ లంజా అని రాసుకున్నారు. కానీ ద్రౌపదిని భారతదేశంలో ఎవరు కూడా ఆవిడ పతితాలు అంటారు. ఆవిడ పతివ్రత, మహాపతివ్రత, పంచ మహాపతివ్రతల్లో ఆవిడ ఒకటి. అప్పుడు సమాజం ఆవిడ్ని అంగీకరి, కానీ ఇక్కడ మేరీని మాత్రం, వీళ్ళకి రామాయణ మహాభారతాల గురించే ఇంట్రెస్ట్ తప్ప యేసు మీద భక్తే లేదు. పాస్టర్లకి యేసు దేవుడు అనే నమ్మకమే లేదు, భక్తి లేదు. ఎంతసేపు రామాయణం, రాముడు, శ్రీకృష్ణుడు. యేసుపాల్ గారు వచ్చాడు, మాట్లాడండి యేసుపాల్ గారు. ఓకే ముందుగా మరి మధ్యలో ఇక మా ఎవరు మాట్లాడకండి, మరి అన్నారు కాబట్టి నేను కొంచెం మాట్లాడి వెళ్ళిపోతాను. ముందుగా అశ్లేష గారు మొదటిగా వచ్చేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. దయచేసి అడగండి, బైబిల్ అడిగినప్పుడు బైబిల్ అడగండి, కానీ బైబిల్ అడుగుతున్నా సార్. నేను యేసుపాల్ గారు మిమ్మల్ని బైబిలే అడుగుతున్నా. మేరీ అనే ఆవిడ భర్తకి సువార్త చెప్పొద్దండి. యేసుపాల్ గారు మీరు సువార్త చెప్పకుండా ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. మీ సువార్త మీ చర్చిలో చెప్పుకోండి, మీ గొర్రెల దగ్గర చెప్పుకోండి, కానీ ఇక్కడ ప్రశ్నకి సమాధానం చెప్పండి. మేరీ అనే ఆవిడని తాల్ముడ్ లో యూదులు స్టెడా అంటే వ్యభిచారి, బెన్ స్టెడా అంటే యేసుని బెన్ స్టెడా అంటే వ్యభిచారి కొడుకు అని రాసుకున్నారు. ఏంటి, యేసు పుట్టిన ఊర్లో యేసు యొక్క బాబాయిలు, మామయ్యలు, వాళ్ళ పిన్నులు, పెద్దమ్మలు, పెదనాన్నలు అందరూ ఉన్న చోట యేసుని కొడుకు ఎల్కే అని అన్నారు. బైబిల్లో కూడా అదే రాసింది. ఎక్కడ? మత్తయి సువార్త 1వ అధ్యాయం 18-19 వచనాలు చూసినా, యోహాను సువార్త 8:41 మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాదే అని యూదులందరూ యేసుని దెప్పిపడుస్తున్నారు అనమాట. అందుకని యేసు బెత్లెహేం నుంచి పారిపోయి నజరేత్కు వచ్చాడు. బైబిల్లో అర్థమైందండి. బైబిల్లో మత్తయి సువార్త 1వ అధ్యాయం క్లియర్ గా మొగుడికి అబద్ధం చెప్పి, మొగుడు తన గర్భవతిగా ఉన్న సంగతి దాచిపెట్టి పెళ్లి చేసుకుంది యేసేపుని. ఆ యేసేపు వదిలేద్దాం అనుకున్నాడు. ఎందుకు వదిలేద్దాం అనుకున్నాడు ఆమెని? ఆయనకి ఎట్లా తెలుసు మేరీ గర్భవతిని? ఎలా తెలుసు ఆయనకి? ఎవరు చెప్పారు? వీడి సమాధానం చెప్పండి మీరు. సార్ స్టెప్ బై స్టెప్ అడగండి సార్. అన్ని క్వశ్చన్లు అడిగేసారంటే యేసుపాల్ గారు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక్కటి స్టెప్ బై స్టెప్. ఒకసారి బైబిల్ మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం పెట్టండి. ఒకసారి బైబిల్ పెట్టండి సార్, స్క్రీన్ మీద పెట్టండి. ఎవ్వడు ఒక్కడు ప్రశ్నలు అయితే పారిపోతారు, ఒక్కడు సమాధానం చెప్పడు. ఆశ్లేష గారు బైబిల్ బాగా తెలుసు యేసుపాల్ గారికి. మీరు ఒక్కొక్క ప్రశ్న అడగండి. యేసుపాల్ గారు శాంతి సమాధానం చెప్పించే బాధ్యత నాది. మీరు ఒక్క మాట కూడా మాట్లాడద్దు. మీరు అవసరమైతే మేరీ గారు అని కానీ యేసు గారు అన్నా కానీ అభ్యంతరం లేదు, ఎందుకంటే వాళ్ళని గౌరవిద్దాం. మనం అడుగుదాం ప్రశ్న, అప్పుడు చక్కగా అందరు తెలుసుకుంటారు కదా, దాంట్లో తప్పు లేదు కదా. ఆయన యేసుపాల్ గారిని మనం గౌరవిద్దాం. మీరు అడగండి సార్, ప్రశ్న అడగటం తప్పులేదు, అడగండి. ఫస్ట్ ఒక ప్రశ్న అడగండి, అది క్లియర్ అయింది. మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మేరీకి పెళ్లి కాకముందే గర్భవతి అయిందా, పెళ్లి అయిన తర్వాత అది గర్భవతి అయిందా? ఫస్ట్ ప్రశ్న. సరే కాగండి,
ఏఎస్ పాల్ గారిని అడుగుదాము. అయ్యా ఇప్పుడు ఎట్లా దీనికి సమాధానం ఏం చెప్తారు? రిఫరెన్స్ చూసి చెప్పండి, తప్పేం లేదండి, మనం తెలుసుకుందాం. అయ్యా ఆశ్లేష గారు, మీరు విమర్శనాత్మకంగా అడగకుండా ఆయన చెప్తుంది రైటా లేదా అని మీరు లోతుగా పరిశీలించిన తర్వాత మాత్రమే మీరు మాట్లాడండి. నిందలేయొద్దు, ఆయన చెప్పిన దాన్ని మీరు కించపరచడంగా అవమానించకరంగా చేయొద్దు. మాట్లాడండి ఏఎస్ పాల్ గారు. చేయండి సార్, చేయండి సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ గోపి గారు. ఇక్కడ మరియమ్మ ప్రదానం చేయబడ్డది ఎవరికి? యోసేపు గారికి. ప్రదానం చేయబడ్డ తర్వాత వెంటనే ఒక దేవదూత రావడం జరిగింది అక్కడ. లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనం పెట్టండి సార్ మీరు. 34వ వచనం రమేష్ గారు, 34వ వచనం తీయండి రమేష్ గారు, రిఫరెన్స్ తీయండి బైబిల్. కాదండి, మత్తయి సువార్త అడిగితే లోకాలకు వెళ్తున్నాడు ఎందుకు? సరే పర్లేదు. అయ్యో ఆగండి ఆశ్లేష గారు, మిమ్మల్ని ఇలా చేసామంటే బ్యాక్ స్టేజ్ లో పెడతారు మళ్ళీ. మీరు అట్లా మాట్లాడకూడదు సార్, అవమానించకూడదు. ఆయన మాట్లాడండి, ఆయన సమాధానం. ఒకసారి రిఫరెన్స్ చెప్పండి. లూకా సువార్త 1వ అధ్యాయము 28 నుంచి పెట్టండి, 27 నుంచి చదువుదాం. పెట్టండి సార్. ఓకే, చదువుతాను, వినండి దయచేసి అందరూ. లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుకుందాం. దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతములేనిదై ఉండును అని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరుగని దాననే, ఇదేలా జరిగినని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఈ మాటల్లో ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఈ మాటల్లో ఎక్కడన్నా మరియమ్మ తప్పు చేసినట్టుగా కనబడ్డదా? ఆమె నేను అడగాల ఉండండి సార్ ఆశ్లేష గారు, ఒక నిమిషం. ఇప్పుడు ఆశ్లేష గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మేరీ అనే ఆమె, అదే మేరీ, సరే మేరీ గారు పెళ్లికి ముందర గర్భవతి అయిందా, పెళ్లి తర్వాత గర్భవతి అయిందా? ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చేయండి సార్, తర్వాత మనకి వెళ్దాం. ఆయన అడిగింది క్వశ్చన్ అది. జస్ట్ ఎస్తర్నో చెప్పండి అంతే. అక్కడ ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి కాలే, ఇంకా ఓన్లీ ఎంగేజ్మెంట్. ప్రదానం చేయబడ్డదని రాయబడ్డది అక్కడ. ప్రధానం లేకపోతే ఎంగేజ్మెంట్. ప్రధానం అంటే ఎంగేజ్మెంట్ వాళ్ళకి అట్లా ఏం ఉండవండి. యూతులకి గుడారాలు దూరటం అంటే ఎంగేజ్మెంట్. అశ్లేష గారు ఆగండి. ఆ డీప్ సబ్జెక్ట్ ఎట్లా అంటే, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక సంవత్సరము ఎంతనో వాళ్ళకు ఒక టైం ఉంటుంది, పీరియడ్. ఆ సంవత్సరం వరకు వీళ్ళిద్దరు ఎలా ఉంటారో, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వీళ్ళు ఏంటిది అనేది పరిశీలించి అన్ని చేసి వాళ్ళ యూదా సాంప్రదాయ ప్రకారం వాళ్ళు చేస్తారట పెళ్లి. ఒక ఎంగేజ్మెంట్ అయినాక వెంటనే పెళ్లి చేయరనేది నేను విన్నాను. అది ఎంతవరకు ఒక నిమిషం ఆగండి. లేదు, ఇది దీని విషయాలు మనం డీప్ గా వెళ్ళామంటే తర్వాత లైవ్ లో ఎప్పుడన్నా మనం ఇంకా నెక్స్ట్ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. దాని గురించి నాకు పూర్తి వివరాలు తెలియదు. అది ఆల్రెడీ ఇంతవరకు నేను డిస్కషన్ జరిగినప్పుడు విన్నాను. ఏకేడబ్ల్యూ అనిల్ కుమార్ గారు లేదా అనిల్ జాన్సన్ గారు ఎవరు చెప్పినప్పుడు విన్నాను. అన్ని అబద్ధాలు చెప్తాడండి వాడు. ఎవిడెన్స్ ఉందని చెప్పేది లుచ్చాగాడు వాడు. వాడు మాట్లాడాలి, మేము ఎవిడెన్స్ తీసుకునే మాట్లాడడం బట్టి గాలి మాటలు మనకు అవసరం లేదు. కానీ కాదండి, వెదవాడు వాడు, చెత్తనా కొడుకు. వాడి మాటలు మీరు నమ్మితే నమ్మండి, మేము నమ్ముతాం. వాడు చెప్పే అబద్ధాలు కబుర్లు అయితే వేరే వాళ్ళని తీసుకొని మాట్లాడదండి. ఆయన పక్కన పెట్టి వాళ్ళని పక్కన పెట్టండి. ఇక్కడ వాళ్ళ పద్ధతి ప్రకారం మీరు పాస్టర్ గారేనా?
మీరు పాస్టర్ గారేనండి? కాదులేండి. మరి వాడెవడో చెప్పేది కాదు సార్, ఏంటండి? కాదండి, కాదు. యేసుపాల్ గారు, మీరు నా ప్రశ్నకి ఇంతమంది సమాధానం రాలే మీ దగ్గర నుంచి. చెప్తున్నా మేరీకి పెళ్లికి ముందు కడుపు అయిందా, పెళ్లి తర్వాత కడుపు అయిందా అని అడుగుతున్నా నేను. ఇప్పుడు కడుపు కావడం అంటే మనుషులు తప్పులు చేస్తే కడుపు కాదు ఇది. ఇక్కడ ఒక మరి గర్భం ధరించిందంటే అర్థం ఏంటండి? కడుపోవటం కదా. గర్భం ధరించిందంటే ఏంటి? కడుపోవటం కదా. అయ్యా మీరు ఒక నిమిషం ఆగుతారా? నన్ను మాట్లాడిస్తారా? మీరు అడిగారు ప్రశ్నలు, నేను చెప్పేదాకా ఆగుతారా? సమాధానం డైరెక్ట్ చెప్పట్లేదండి. మీరు డైరెక్ట్ గా మొత్తం తిరుగుతున్నారు. మీరు అసలు కాదు. మత్తయి సువార్త 1:18 వచనాలు చదవండి ఒకసారి ఫస్ట్. మీరు అది కూడా చదువుదాం. ఒక నిమిషం ఆగండి. నేను ఇక్కడ చెప్పినాను కదా. ఇప్పుడు కాదు ఒక నిమిషం అండి. యేసుపాల్ గారు, అయితే ద్వితీయోపదేశ కాండం 20 అధ్యాయం 7వ వచనం ఏముందంటే, అది మీకు సపోర్ట్ గా చేస్తున్నాను. ఇక్కడ ఒక వ్యక్తి భార్యను నిశ్చయించుకుని ఇంకా ఆమె పెళ్లి చేసుకోలేకపోతే యుద్ధం నుండి తిరిగి వెళ్ళవచ్చని చెప్పబడింది. అంటే ఏమంటున్నారు? సరే, నిశ్చితార్థం ఉంది కాబట్టి ఆ పెళ్లి చేసుకునే గ్యాప్ ఉందని మీరు చెప్పారు. మీరు చెప్పిన మాటకి ఇక్కడ రాస్తుంది. మరి ఇది ఒకసారి ఒక వ్యక్తి భార్య నిశ్చయించుకొని ఇంకా పెళ్లి చేసుకోకపోతే ద్వితీయోపదేశకాండం 20:27 మీకు సపోర్ట్ గా వచ్చే యేసుపాల్ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఈ విధంగా అయితే ఇక్కడ ఒక నిమిషం, ఇప్పుడు పెళ్లి గ్యాప్ ఉందనేది, అంటే ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే అండి, పెళ్లి అనే కాకుండా నిశ్చితార్థానికి ముందర మేరీ గర్భవతి అయిందా, నిశ్చితార్థం తర్వాత మేరీ గర్భవతి అయిందా? ఇక్కడ కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఎంగేజ్మెంట్ అయినాకనేనండి, ఆల్రెడీ ప్రదానం చేయబడ్డ తర్వాత రాయబడ్డది కదా అక్కడ. ప్రదానం చేయబడిన ఒక్క నిమిషం ఆశ్లేష గారు, నాకు అబ్జెక్షన్ వచ్చింది సార్ ఇక్కడ. ఎందుకంటే ఒక స్త్రీని గర్భం చేయాలంటే కాబోయే భర్త దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. దేవుడైనా సరే, ఎవరైనా సరే, అయ్యా మీరు చేసుకో భార్యకి, నా ద్వారా ఆమె గర్భవతి అవుతుంది కాబట్టి మీరు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి భర్త దగ్గర పర్మిషన్ తీసుకోవాలండి. ఫస్ట్ పాయింట్. భర్త దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఎవరైనా సరే. నెక్స్ట్ 2వ పాయింట్, మేరీ మాత ఏమనాలంటే, అయ్యా నేను బలనాథుడు నాకు నిశ్చితార్థం జరిగింది, మరి నేను ఇప్పుడు గర్భవతి అయితే నేను నవ్వులు పాలైపోతాను, ఇది తప్పు అని చెప్పి అక్కడ ఖండించలేదండి. అది తప్పు కదండి. ఇప్పుడు ఇప్పుడు పతివ్రత ఆమె అవ్వాలి అంటే భర్త యొక్క పర్మిషన్ తీసుకోవాలి. దేవుడు నన్ను గర్భవతిని చేస్తున్నాడు అని చెప్పి అక్కడ పర్మిషన్ తీసుకున్నట్టే బాగుండేదే అనిపించింది నాకు. ఇప్పుడు దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి, తర్వాత ఆశ్లేష గారు మాట్లాడు. ఇది నా అభిప్రాయమేనండి, నేను స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. ఓకే సార్. ఇక్కడ మీరు అన్నట్టుగానే ఏంటంటే, మరి భర్త కూడా చెప్పాలి కదా. మరి ఓన్లీ మరియమ్మ తోటి మాట్లాడి అలా ఆమె గర్భం ధరించడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అన్నారు. ఓకే, తర్వాత కొంచెం గర్భం ధరించి అనుమానం రాగానే దేవదూత అతనితో కూడా మాట్లాడతాడు. ఏదో డౌట్ వస్తుంది, మరి విడిచిపెట్టాలని అనగానే ఆమెతో స్వప్నం వచ్చేసి మాట్లాడి, నువ్వు భయపడకు, పుట్టబో శిశువు దేవుని కుమారుడు, ఆయన మామూలుగా గర్భం కాదది, మనుషుల వల్ల జరిగింది కాదది, దేవుని వల్ల జరిగిన కార్యం కాబట్టి నువ్వు భయపడవద్దు, ఆమెను చేర్చుకోనగానే ఆమెతో ఏం అనుమాన పడకుండా ఆమెతో చేర్చుకుంటాడు. ఆమెకు సెక్యూరిటీగా ఉంటాడు అక్కడ. ఆమెను కూడలేదని కూడా రాయబడ్డది ఆయన యేసుక్రీస్తు పుట్టేంత వరకు కూడా. తర్వాత మళ్ళా ఆమె భర్తతో కాపురం చేసింది, పతివ్రతగా ఉన్నది. ఆమె ఏ తప్పు చేసినట్టుగా ఎక్కడ బైబిల్లో మనకు కనబడదు. ఆమె పరిశుద్ధురాలు, పతివ్రత అక్కడ. ఇది అక్కడ. చెప్పండి గోపి గారు. ఇంకా సార్ క్షమించండి, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, ఒక 1 minute అని, అట్లీస్ట్ 1-2 minutes. మాట్లాడారు చెప్పండి సార్, చెప్పండి. నేను 2 minutes శాంతి సమాధానం సార్ 2 minutes మాట్లాడి నాకు ఒక్క నిమిషం ఆగండి సార్. నేను వెళ్ళిపోతాను సార్. మత్తయి సువార్త 1:18 వచనంలో ఏముందంటే, యేసుక్రీస్తు జన్మ విధానం ఎట్లనగా, అంటే యేసుక్రీస్తు ఏ విధంగా పుట్టాడు అంటే, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత, అంటే ఎంగేజ్మెంట్ కి అయిన తర్వాత, వారు ఏకం కాకమునుపు, అంటే వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏకం అయ్యేటువంటి సాంప్రదాయం ఉన్నట్టుంది వాళ్ళకి. అంటే ఏకం అంటే ఇక్కడ మీకు అందరికీ తెలుసుగా సెక్స్ చేసుకోవడం. అంటే వాళ్ళిద్దరు సెక్స్ చేసుకోక ముందే ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉంది. ఎవరి వలన గర్భవతిగా ఉంది? పరిశుద్ధాత్మ వల్ల. అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఈవిడ గర్భం ధరించింది, యేసేపు అనే భర్త మూలంగా కాదు. అసలు భారతీయ సమాజం దీన్ని ఒప్పుకుంటుందా? భర్త కాకుండా సార్ వినండి సార్, ప్లీజ్ సార్, మీరు మాట్లాడేటప్పుడు నేను గెలకలేదు మిమ్మల్ని, మీరు ప్లీజ్ సమాధానం చెప్తాం ఆగండి. ఇంకా నా ప్రశ్న అయిపోలా, ఇంకా నా ప్రశ్న అయిపోలా, ఆగండి ప్లీజ్.
మీరు నా ప్రశ్న అయిపోలా ఆగండి అని చెప్తున్నా. నా ప్రశ్న అయిపోలా ఆగండి. నా ప్రశ్న అయిపోలా ఆగండి. ఆమె పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ అంటే ఎవరు అనుకున్నారు? పరిశుద్ధాత్మ అంటే ఒక వ్యక్తి, ఆయన శక్తి కాదు, దేవుడు కాదు. జాన్ విలియం కొట్టం అని ఆయన ఒక ఆయన, పరిశుద్ధాత్మ అని ఆయన ఒక వ్యక్తి. ఆ వ్యక్తి నామంలో కనుక మీరు బాప్తిజం తీసుకోకపోతే ఆ వ్యాధి చల్లదు. పరిశుద్ధాత్మ అనే ఒక వ్యక్తి, యేసేపు కాకుండా ఈ పరిశుద్ధాత్మ అనే అతని చేత ఏడు గర్భం చేయించుకుంది. అది వ్యక్తి, అది పరిశుద్ధాత్మ అనేది వ్యక్తి. పరిశుద్ధాత్మ అంటే అది పేరయ్యా, ఒకటి పేరు. ఆత్మ అనేది ఒకటి పేరు, అది మనిషి పేరు. అది మనిషి పేరు, అది దేవుని యొక్క ఆత్మ కాదు, అది మనిషి పేరు. ఆత్మ అనేది ఒక మనిషి పేరు. పరిశుద్ధాత్మ వ్యక్తి లేకపోతే శక్తి ఏంటి ఒకసారి చెప్పండి మీరు. సింపుల్ వ్యక్తి అండి. దేవుని యొక్క శక్తి అని బైబిల్ చెప్తుంది. అక్కడ ఎట్లా అంటే పరిశుద్ధాత్మ అనేది పరిశుద్ధాత్మ వ్యక్తి శక్తి ఒక్కటి జస్ట్ చెప్పండి అంతే. దేవునిలో ఒక భాగమైన పరిశుద్ధాత్మ శక్తి అని రాయబడ్డది. అది పురుషుల మీదకి వచ్చింది, స్త్రీల మీదకి వచ్చింది కదా. పురుషుల మీదకి వచ్చింది దేవుని యొక్క శక్తి. ఒక్క నిమిషం ఆగండి. ఆయన శక్తి అదే వ్యక్తి అయితే కాదు కదా. అక్కడ వ్యక్తి శక్తి. ఇప్పుడు సూర్యుని వెళ్తురు మనకు వస్తుంది. త్రిత్వంలో ఒక భాగం. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. రమేష్ గారు ఒక నిమిషం మాట్లాడండి, నేను మీ ప్రశ్న సమాధానం చెప్తున్నా. ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. ఆన్సర్ చెప్తారు కానీ ఒక నిమిషం మీరు ఆన్సర్ చెప్తారు కానీ, ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు బ్యాక్ స్టేజ్ లో ఉన్నారు, మెసేజ్లు చేస్తా ఉన్నారు. సో దయచేసి ఉండండి. మన ఛానల్ కి కొత్తగా ఫస్ట్ టైం కిరణాస్త్రం అని ఒక ఛానల్ గారు కూడా, కిరణాస్త్రం అనే ఛానల్ తో కొత్తగా ఒకరు వచ్చారండి. సార్ వెల్కమ్ సార్. సో ఇందాక కేపీ గారు మాట్లాడుతా అన్నారు. సో కేపీ గారు మీరు ఏదో 1 minute అడిగారు కాబట్టి, సో అండ్ మీరు కూడా చాలాసేపు నుంచి ఉన్నారు సార్. మీరు చెప్పండి సార్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. 2 minutes తీసుకుంటారు సార్. నాకు 2-3 చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి. నాకు బైబిల్ అంతగా తెలియదు. అయితే యేసుపాల్ గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? ఉన్నారు సార్. ఉన్నారా సార్? ఇప్పుడు ఆన్గోయింగ్ డిస్కషన్. అయితే నా డౌట్ ఏంటంటే, యేసు తండ్రి ఎవరు సార్ యేసుపాల్ గారు? హలో, అన్మ్యూట్ చేసుకోండి సార్. యేసుపాల్ గారు అడగండి, చెప్పండి ఆన్సర్. మీరు ఒకవేళ ఆన్సర్ చెప్పాలనుకుంటే చెప్పండి. హలో యేసుపాల్ గారు. సరే సార్, మీ క్వశ్చన్ చెప్పండి. సో ఈ లోపు ఒకవేళ మళ్ళీ ఆయన అడిగితే మళ్ళీ రిపీట్ చేసి మీ క్వశ్చన్ మేము అడుగుతాం. మీరు అడగాలనుకున్నారు. ఆయనతోనే అడగాలి, ఆయనతోనే సమాధానం కావాలని వెయిట్ చేస్తున్నా. వెళ్ళిపోయిందా బ్యాక్ స్టేజ్? వెళ్ళిపోయింది సార్. ఆయన బదులు నేను చెప్పనా అండి? నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా, దానికి సమాధానం చెప్పండి రమేష్ గారు. అయితే వచ్చారు సార్, అడగండి. వచ్చారు సార్. ఓకే, యేసుపాల్ గారు. ఓకే నేను కట్ అయింది. ఒక నిమిషం ఆగండి. బైబిల్ అంత అర్థమైంది ఆగండి. మీ ప్రశ్న విన్నాను. యేసు తండ్రి ఎవరని అడిగి చెప్తా వినండి. రమేష్ గారు నా ఛానల్ నాకు సోదరు సార్, తండ్రి పేరు చెప్పండి. నేనే చెప్తాను డైరెక్ట్ గా. లైవ్ రావట్లేదు, నాదేమైనా కట్ చేసినారా ఏంది లింక్? నా ఛానల్ లింక్ అంటే స్క్రీన్ యాడ్ దాంట్లో లింక్ ఇచ్చింది. మీ ఛానల్ ఇస్తున్నారా? దేనికి? నా ఛానల్ కూడా ఇచ్చినట్టు లింక్. అది కట్ అయినట్టు. కుమార్ మీరు ముగ్గురు కలిసి పెట్టారా? అవును సార్, అవును. ఓకే, అది ఇక్కడికి వచ్చి ఆడవచ్చు కదండి, మళ్ళీ ఆడకెళ్ళి పెట్టుకోవడం ఎందుకు? ఏడా మాట్లాడవచ్చు కదా. ఏమో మరి నాకు తెలీదు. ఓకే చెప్పండి, మీరు చెప్పండి. ఇక్కడ మాట్లాడడానికి. ఓకే ఎవరో క్వశ్చన్ అడిగారు. ఆగండి, ప్రశ్న అడిగారు, నేను సమాధానం చెప్తున్నా వినండి. యేసుక్రీస్తు తండ్రి ఎవరు అన్నారు. యేసుక్రీస్తు ఒక తండ్రికి చెప్పి వినండి. చెప్తా వినండి అయ్యా, వినండి, చెప్తున్నా కదా. యేసుక్రీస్తు యేసుపాల్ గారు, మీ తండ్రి పేరు ఏంటండి? దీనికి మాట్లాడిస్తారా? నన్ను మాట్లాడిస్తారా? మీరే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మా తండ్రి పేరు నారాయణ దాస్ అండి. ఒక్క నిమిషం. తండ్రి పేరు ఏంటి సార్? చెప్పండి. ఒక్క నిమిషం. రాకెట్ సైన్స్ అడగట్లేదు. జవాబు చెప్తాను. ఎందుకు భయపడుతున్నారు?
సార్ అశ్లేష గారు రమేష్ గారు ఇదేనా పద్ధతి మాట్లాడిస్తారా లేదా నన్ను? మా భయం మీరు జవాబు చెప్పట్లేదండి, సువార్త చెప్పుకుంటూ పోతున్నారు. మీరు సువార్త చదువుతున్నారు, జవాబు కాదు. సువార్త చెప్పాము. సువార్త నాది, అందరు సైలెంట్ ఉండండి ప్లీజ్. అయ్యో ప్లీజ్. కాదండి, ఇప్పుడు అంతమంది ఒక్క నిమిషం రమేష్ గారు, అందరిని మ్యూట్ చేయండి సార్. అప్పుడు అంతమంది యేసుపాల్ గారితో మాట్లాడకూడదు, ఒక్కలే మాట్లాడండి. మాట్లాడండి ఒక్కలే. క్వశ్చన్ నాది, రెండు క్వశ్చన్లు ఉన్నాయి, నేనే మాట్లాడతా అండి. ఇగో ఇలా మాట్లాడితే 1 by 1 తీసుకుంటాను నేను, అందుకే గ్రూప్ తీసుకోండి. నేను 1 నిమిషం ఆగండి. సో నేను అందుకే గోకర్ణకి ఇచ్చాను, నేను అన్న మీరు హ్యాండిల్ చేయండి అని చెప్పేసి, నా వల్ల కాదు. సో అయితే యేసుపాల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారండి నా ఛానల్, నాది ఇట్లా స్ట్రీమ్ యార్డ్ మీ దాంట్లో షేర్ లైవ్ పెట్టుకోమని? అయ్యో నాకు ఎవరు మన టిఎస్ కుమార్ గారు వచ్చి పంపించారు. యాక్చువల్గా నేను స్ట్రైక్ కొట్టండి సార్, మీరు కనీసం ఇన్ఫార్మ్ చేశారా నాకు? సార్ నా దాంట్లో లైవ్ నా దాంట్లో కూడా నేను పెట్టుకుంటా అని చెప్పేసి మీరు ఇన్ఫార్మ్ చేశారా? సో అలాంటప్పుడు నేను వేరే దాంట్లో నా దాంట్లో కూడా పెట్టించుకోవచ్చు కదా, నేను వేరే వాళ్ళకి ఇచ్చేసి. ఇప్పుడు సమాధానం చెప్పడం చేతగాక ముండ పారిపోయిన ముండ లేవి పెట్టుకుంటాడు, సిగ్గుతో వాడికి. నా పర్మిషన్ లేకుండా ఎలా పెట్టుకుంటారు? ఇదేనా మీకు పద్ధతి? టిఎస్ కుమార్ కావచ్చు, అశ్లేష్ గారు ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఇది నాకు సంబంధించింది, ఇది నా పర్సనల్ కి నేను అడుగుతాను సార్. నా పర్సనల్ ఇప్పుడు మీ ప్రాబ్లం ఏమైంది? మీకు ఏం ప్రాబ్లం ఉంది? స్ట్రీమ్ యాడ్ టిఎస్ కుమార్ గారు ఇచ్చారు కదా, ఆయన ఛానల్ ఏమైనా పెట్టుకున్నాను. మీకు వచ్చిన ప్రాబ్లం ఏమైంది సార్? దట్స్ కాల్ కామన్ సెన్స్ సార్. నేనేమంటున్నాను, చాలా కామన్ సెన్స్, మీకు చాలా కామన్ సెన్స్ సార్. మాకు లేదు సార్, మా కామన్ సెన్స్ వాడు కూడా ఇక్కడ ఉన్నప్పుడు పెట్టుకోండి. నా ఛానల్ లో పెట్టుకోవడానికి మీరు ఎవరు లైవ్ చేయడానికి? సరే సరే, మాకు లేదు సార్, కామన్ సెన్స్ లేదు. మాకు కామన్ సెన్స్ చాలా మీకు నీతి ఉంది, కామన్ సెన్స్ ఉంది, పద్ధతి ఉన్నది, ఎట్లా మాట్లాడాలి అన్ని బాగా గమనిస్తున్నాను. సరే సరే చెప్పండి సార్. ఏ రైట్స్ పెట్టుకుంటారు మీరు అసలు పెట్టుకున్న ఇన్ఫర్మేషన్ లేకుండా? ఇదేనా పద్ధతి? ఇప్పుడు టిఎస్ కుమార్ కి నాకు జరుగుతా ఉన్నప్పుడు ఆయన ఛానల్ ఆయన చేసుకుంటా అని చెప్పాడు. నా దాంట్లో ఆడియో ఉంది, వాయిస్ రికార్డింగ్ ఉంది. నేను యేసుపాల్ ఛానల్ కూడా పెట్టుకుంటానని చెప్పేసి ఆయన చెప్పలేదు. వెళ్ళిపోతానండి రమేష్ గారు. సార్ ఏదో ఇక్కడ మాట్లాడండి అయ్యా, లైవ్ తీసేసాను. మీరు దాని గురించి 10 నిమిషాలు డిస్కషన్ చేసినాక మరి ఏం మాట్లాడతాం? నీతి నియమం లేదా మీకు? నీతి నియమం ఉండదా? ఎంత నీతిగా మాట్లాడుతున్నారు? మీ తండ్రి పేరు ఇక్కడ 10 మంది ఇష్టం చేత కాదు నీకు. మీ ఏ తండ్రి పేరు ఫస్ట్ నా తండ్రి పేరు చెప్పే దమ్ము మాకున్నది, మా దేవుని పేరు దేవుడు ఏంటో చెప్పే దమ్ము మాకున్నది. మీకు ఆ దమ్ము దమ్ము లేక బూతులు తిప్పడం కాదు అశ్లేష గారు, దమ్ము లేక తిప్పడం, దమ్ము లేక బూతులు తిప్పడం కాదు, దమ్ముతో సబ్జెక్ట్ మాట్లాడే బూతులు తిట్టాడు నాకంటే ఘోరంగా. యెహోవానే బూతులు తిట్టాడు, వాడినే నువ్వు దేవుడు అంటున్నావు. బూతులు మాట్లాడి బైబిల్ ఏం వస్తాయి? అశ్లేష గారు ప్లీజ్ 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 ప్లీజ్. సో ఒకటి సింపుల్ క్వశ్చన్ అడిగారండి, 1 by 1 సార్ అడుగుదాం సార్, మళ్ళీ ప్యానల్ కూడా డిస్టర్బ్ అవుతా ఉంది. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు కేపీ గారు అడిగిన క్వశ్చన్ అంటే హూ ఇస్ జీసస్ ఫాదర్, హూ ఇస్ జీసస్ డాడీ? మీరు దానికి మీరు కేపీ గారికే చెప్పండి, ఎవరు మధ్యలో ఇన్వాల్వ్ ఎవరు? పేరు చెప్పండి అయ్యా. పేరు పేరు యేసు క్రీస్తుకు దేవుడే తండ్రి, దేవుడే ఆయన దేవుని కుమారుడిగా వచ్చాడు. ఆయనకు తండ్రి మనుషులుగా ఎవరు అవసరం లేదు, కేవలం పెంపుడు తండ్రిగా మాత్రం యోసేపు ఉన్నాడు. ఆయన పురుషునికి ఏ పురుషునితో సంబంధం లేకుండా పుట్టిన కుమారుడు కాబట్టి ఆయనకు తండ్రి అని వేరే పెట్టవలసిన అవసరం లేదు. ఆయన పరలోకపు తండ్రిగా యెహోవా దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి అని పిలుస్తాడు తప్పితే యోసేపును లేకపోతే ఇంకొకరిని తండ్రి అని పిలవడు ఆయన. ఎందుకంటే ఆయన దేవుడి కుమారుడిగా ఈ లోకంలో మనుషులందరి కోసం వచ్చాడని బైబిల్ చెప్తుంది. యేసు అంటే రక్షకుడు, తన ప్రజలను తప్పిపోయిన దేవుడెవరో తెలియకుండా
తప్పిపోయిన పేరు వార్త అక్కడ చెప్పి చావండి అయ్యా, సువార్త చెప్పొద్దు, పేరు చెప్పండి అయ్యా. పేరు చెప్పు. వీళ్ళతో ప్రాబ్లం ఇదే, సువార్త చెప్పడానికి వస్తారు అంత తప్పించి వీళ్ళకి ఆయన ఒక మనిషికి పేరు చెప్పడం పుట్టిన చేత దేవుడు కాదు. కాదు. ఆయన ఒక రమేష్ మనిషికి గారు, పుట్టిన దేవుడు కాదు. ఒక తండ్రికి పుడితే రమేష్ గారు, అందరు ఆపండి, రమేష్ గారు అందరు ఆపండి. ఏపీ గారు, ఒక నేను అందరిని మనిషికి మ్యూట్ పుడితే చేశాను, మిమ్మల్ని కూడా ఒక్క నిమిషం, అందరిని మ్యూట్ లో పెట్టాను, మిమ్మల్ని కూడా మ్యూట్ లో పెట్టాను. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, హూ ఇస్ యువర్ డాడీ? సింపుల్ క్వశ్చన్. దానికి అదే యు అంటే జీసస్. మీరు దానికి ప్రసంగాలు చెప్పకండి. ఎదర్ దేవుడు అని చెప్పండి, లేదా జీసస్ అని చెప్పండి, లేకపోతే పరిశుద్ధాత్మ అని చెప్పండి. ఏదో ఒకటి చెప్పండి, దట్స్ ఇట్, అంతే. మీరు స్వార్థలు ప్రకటించొద్దు దయచేసి. గో హెడ్. యేసుపాల్ గారు, మీరే మాట్లాడండి. పరలోకపు తండ్రి అయినా దేవుడైన యెహోవా అని ఆయనకు తండ్రి, ఇంకా వేరే ఏం ఓకే లేదు డన్. అక్కడ ఆప్షన్. ఓకే రైట్. సరే నేను ప్రొలాంగ్, రమేష్ గారు కొంచెము చెప్పండి మీరు. రెండో క్వశ్చన్ సార్, ఈయన ప్రొలాంగ్ చేసి ఏదో చెప్పిన దానికి కౌంటర్ క్వశ్చన్లు కూడా వస్తాయి, ఈయన చెప్పలేడు. కానీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఎల్కే కొడుకు ప్లస్ వేశ్యాపుత్రుడు అంటే మీనింగ్ ఏమైనా తేడా ఉందా? సేమ్ మీనింగ్ కేపీ పాల్ గారు? అయితే యేసుపాల్ గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. మీరు వేశ్యాపుత్రుడు అన్నా ఎల్కే కొడుకు అన్నా నాకు తెలిసి ఒకటే మీనింగ్, మీకు తెలిసిన ఇంకా మీనింగ్ ఏమన్నా ఉంటే చెప్పండి పాల్ గారు. మీరు అన్నారు ఎల్కే అన్నాడు, ఎల్కే ఎవరు? ఎల్కే కొడుకు ఎవరు? నేను అర్థం అడిగినా సార్, మిమ్మల్ని మీనింగ్ అడిగినా. మీరు ఒక్కడే మాట్లాడండి. రమేష్ గారు ఒక్క నిమిషం. కేపీ గారు, నేను దానికి అంటే ఎక్స్ప్లెనేషన్ మీరు ఇస్తారా, నేను చెప్పమంటారా? మీరే ఇస్తారా కేపీ గారు? ఓన్లీ మీనింగ్ కావాలి, మీనింగ్ ఏమైనా తేడా ఉందా అని. ఇప్పుడు అక్కడ ఒక నిమిషం ఎల్కే అంటే బాస్టర్డ్ అని. బాస్టర్డ్, జీసస్ ఇస్ అ బాస్టర్డ్. ఎందుకు బాస్టర్డ్ అంటే, అది భూత పదం కాదు, మీరు తప్పుగా అనుకోవద్దు. బాస్టర్డ్ అనేది భూత పదం కాదు. ఈవెన్ దో జీసస్ కూడా ఆ పదాన్ని వాడాడు. అంటే ఒక్కరికి కాకుండా వేరే వాళ్ళని పుట్టేదాన్ని బాస్టర్డ్ అంటారు. అంటే ఇప్పుడు జోసెఫ్ జీసస్ కి స్టెప్ ఫాదర్, ఒరిజినల్ డాడీ కాదు కదా, ఎందుకంటే మీరే ఇందాక చెప్పారు. సో దాన్ని బాస్టర్డ్ అంటారు. బాస్టర్డ్ అనేది నెగిటివ్ వర్డ్ కాదు, బట్ దాన్ని భూత కింద ఆ విధంగా అనుకుంటారు. సో బాస్టర్డ్ అనేది నెగిటివ్ వర్డ్ కాదు. అది చెప్తా ఉన్నారు కేపీ గారు, మీరు చెప్పండి. రమేష్ గారు, మీరు అడిగింది అడుగుతాను ఆయన్ని. మీరు ఆయన ఏమడిగారంటే అండి, యేసుపాల్ గారు, కాదు లంజా కొడుకు అన్నదానికి వేశ్యాపుత్రుడు అన్నదానికి తేడా ఏమైనా ఉందా లేదా, రెండు ఒకటేనా, సేమ్ మీనింగా అని అడిగారు ఆయన. అది చెప్పట్లా. చెప్పండి యేసుపాల్ గారు, మీరు చెప్పండి. ఇంగ్లీష్ లో మాట్లాడారు. అయ్యో, రెండు పదాలు ఉన్నాయండి. రెండు పదాల మీనింగ్ ఒకటే, రెండు పదాల మీనింగ్ ఒప్పుకుంటున్నా కదా. అదండి కేపీ గారు. ఆయనకు వచ్చేసి ఒక్క నిమిషం అందరు మీట్లో ఉండండి ప్లీజ్. ఒక్క నిమిషం సార్, రమేష్ గారు ఒక్క వెళ్ళిపోతాను నేను 10 seconds. రెండు పదాల మీనింగ్ ఒకటే అన్నప్పుడు యెహోవా వేశ్యాపుత్రుడని పిలిచినోని దేవుణ్ణి ఎలా చేస్తారు? మా ఆశ్లేష గారు ఎల్కే కొడుకు అంటే మీకు అఫెండ్ ఎందుకు అవుతున్నారు? అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి అడగండి ప్రశ్న. లాంతరు గారు, పాంతర్ గారు, మీరు చెప్పి అడగండి, అర్థమైంది మీకు? నేను చెప్తానండి. యెహోవానే వేశ్యాపుత్రులు అని చెప్పి తిట్టాడు కదా, అంటే లంజా కొడకలారా అని చెప్పి తిట్టాడు కదా. యెహోవా ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఇప్పుడు యేసుక్రీస్తుకు జన్మకును దానికి ఏమైనా సంబంధం లేదు. అది అసలు ఆ క్వశ్చన్ కాదండి, అది క్వశ్చన్ కాదు, అయిపోయింది, ఆ క్వశ్చన్ అయిపోయింది. ఇది ఇంకో క్వశ్చన్. ఆయన ఏమడిగారంటే ఇందాక లంజా కొడుక్కి వేశ్యాపుత్రుడికి రెండు ఒకటే మీనింగా కాదా అని అడిగారు. మీరు ఒకటే అని చెప్పారు, అయిపోయింది ఇది. ఇప్పుడు ఆ పదాన్ని వాడింది యెహోవా కూడా వాడాడు కదా, యెహోవా వాడిన పదమే కదా ఇప్పుడు ఆశ్లేష గారు వాడింది కూడా. మీకు యెహోవా వాడితే తప్పు అనిపించలేదు కానీ ఆశ్లేష గారు వాడితే మీకు తప్పు ఎందుకు అనిపించింది అని అడిగారు కేపీ గారు. మేము కూడా హిందూ గ్రంథాల గురించి మేము కూడా అదే ఆశ్లేష గారితో అదే మాట్లాడాము. ఇందుకేనండి అనేది మిమ్మల్ని. ఇప్పుడు యెషయా 57:3 57:3 ఏముంది? వేశ్యాపుత్రులారా ఏంటి
మంత్రిగా కొడుకులారా ఇక్కడికి రండి అంటే నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళావు మరి నువ్వు. చూపిద్దాం, చూపించేద్దాం సార్. అశ్లేష గారు అందరూ ఆపండి ఒక నిమిషం అండి, ఇంకా ఆన్సర్ చెప్తారండి. అక్కడ మంత్రాలు చేసే వారి గురించి మాట్లాడిన భాష వేశ్యాపుత్రులారా ఇక్కడికి రండి అంటే నువ్వు వెళ్ళిపోయావు కదా మీరు అక్కడికి. అయ్యా బాబు నేను ఒక్క నిమిషం సార్, ఆశ్లేష గారు ప్లీజ్, నేను కొంచెం స్మూత్ గా డీల్ చేస్తాను. అయ్యా చేయండి సార్, చేయండి చేయండి, నేను మ్యూట్ లో ఉంటా, చేయండి. అయ్యా యశ్పాల్ గారు, ఇప్పుడు ఇందాక కేపీ గారు అడిగింది అండ్ లాంధ్ర గారు అడిగింది అండ్ దేని గురించి అంటే ఇందాక అశ్లేష గారు లా భాష వాడారు కదా, లా కొడుక అని చెప్పేసి అన్నారు కదా, ఎల్ కొడుక అంటే అది భూత పదం కాదయ్యా, దానికి వేశ్య కొడుకు పెద్ద తేడా ఏం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అదే పదాన్ని నేను ఇంగ్లీష్ లో చెప్పాను. నేను ఏంటంటే బాస్టర్డ్. ఎందుకు బాస్టర్డ్ అనేది నెగిటివ్ వర్డ్ కాదు, మనకు కాకుండా అవతల వాళ్ళకి పుట్టిన దాన్ని బాస్టర్డ్ అంటారు. అది జీసస్ కూడా వాడారు అండ్ తర్వాత యెహోవా కూడా చెప్పారు. అదే విధంగా అంటే వేశ్యపుత్రులు అని చెప్పేసి అని కూడా అన్నారు. ఏదైతే నేను మీకు యేసయ్య చెప్పిన మాట కూడా నేను మీకు రెఫరెన్స్ నేను చూపించగలను, ఎక్కడ బాస్టర్డ్ అని చెప్పేసి అన్నారు అనేది కూడా మీకు తెలిస్తే. సరే ఒక నిమిషం రమేష్ గారు ఒక నిమిషం ఆగండి సార్. మీరు ఏం చదువుకున్నారు? ప్లీజ్ దయచేసి ఏమనుకోకండి, ఏం చదువుకున్నారు చెప్పండి. నా చదువుతే ఎందుకులేండి సార్, మీరు చెప్పండి నా చదువుతే ఏంటి మీకు పని? కంటే ఎక్కువ చదువుకున్నాడు ఆయన. ఒక నిమిషం ఆగండి సార్. ఇక్కడ అంత క్లియర్ గా నేను ఏ పురుషుణ్ణి ఎరగదని ఆమె క్లియర్ గా ఒక స్పష్టంగా మాట్లాడుతున్నారు కానీ టాపిక్ డైవర్ట్ చేయండి, టాపిక్ డైవర్ట్ చేసేయండి. మీకు సపోర్ట్ చేస్తున్నాను, మీకు నెగిటివ్ గా చెప్పట్లేదు, మీకు అర్థమే కావట్లేదు, మీకు నెగిటివ్ గా అస్సలు చెప్పట్లేదు. రమేష్ గారు అంటే అది ఎల్లంటే యెహోవా అని ఎల్ అంటారండి, అది కూడా తెలియదు. ఎల్లంటే యెహోవా కొడుకు అని అర్థం. పీటర్ పాస్టర్ గారు, రమేష్ గారు ఒక నిమిషం. హలో చెప్పండి సార్, చెప్పండి. రమేష్ గారు ఒక నిమిషం. రమేష్ గారు ఒక చిన్న సజెషన్, వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీ వాయిస్ అసలు రావట్లా సార్. నా వాయిస్ లోగా ఉంది సార్, ఏం చేయాలి? ఇది కొంచెం లేదు అసలు వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అసలు మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది, అసలు ఏమి జీరో అనమాట, జీరో. అయ్యో అవునా? మీరెంత మాట్లాడినా ఉపయోగం లేదు, వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అసలు మీ వాయిస్ రావట్లేదు, బయటికి అసలు రావట్లేదు. ఓకే మీ దాంట్లో ఒక్క నిమిషం కూడా పీటర్ పాస్ గారు ఒక నిమిషం. యేసుపాల్ గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే. ఇక్కడ ఇందాక పీటర్ పాస్టర్ గారు కానీ ఆ కేపీ గారు కానీ అన్నది యేసుని కాదండి, అసలు యేసుని తీసుకురావాలి ఇక్కడికి. పీటర్ పాస్టర్ ఎవరు సార్? ఆశ్లేష్ గారు. అదేలేండి. వీళ్ళెవరు కూడా ఒక నిమిషం, వీళ్ళెవరు కూడా యేసుని అనలేదండి. కేపీ గారు మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, వేశ్యాపుత్రుడు అన్నా ఎల్కే అన్నా ఒకటే అర్థం వచ్చినప్పుడు యెహోవా మాట్లాడింది బూత్ ఎలా కావట్లేదు, ఆశ్లేష్ గారు మాట్లాడింది బూత్ ఎలా అవుతుందని అడిగారు అంతే. యేసు గురించి కాదు ఇక్కడ అడిగింది, అసలు ఆ పదాన్ని వాడటం గురించి. అది అర్థమైంది అనుకుంటున్నా మీకు ఇప్పుడైనా? అర్థమైంది. ఒక నిమిషం ఆగండి సార్, నన్ను మాట్లాడలేదు. మేరీ గురించి, యేసు గురించి కాదు అసలు ఇక్కడ. ఓకే అక్కడ యెషయా గ్రంథంలో మంత్ర ప్రయోగ వేశ్య సంతానమా వ్యభిచార సంతానమా అనే మాట దేవుడు ఎందుకు కోపంగా వాడినంటే, వాళ్ళు ఇతరులను పాడు చేయడానికి, వాళ్ళు ఎంత భయంకరంగా మంత్ర ప్రయోగాలు చేయడానికి ప్రయోగాలు మాట్లాడకూడదు కదండి యెషయా గారు. మీరు మళ్ళీ స్వార్థ ప్రకటించకండి. రమేష్ గారు మీరు మాట్లాడింది ఒక్క నిమిషం. మీ ఉద్దేశంలో మీరే మాట్లాడతారు, మీకేస్తారు. నెక్స్ట్ మీరే మాట్లాడతారు, అందరు మీట్లో ఉంటారు, మీరే మాట్లాడతారు. మీ ఉద్దేశంలో ఎల్ సన్ అంటే అండ్ బాస్టర్డ్ అన్నా లేకపోతే వేశ్యపుత్రుడు అన్నా ఏంటి అర్థం? అది జస్ట్ సింపుల్ గా చెప్పండి. ఓకే రైట్, చెప్తా వినండి. ఎవరైతే వ్యభిచారం చేస్తూ మంత్రాలు నేర్చుకుంటున్నారో వాళ్ళను వేశ్యాపుత్రులారా. అర్థమైనట్టుగా మేము ఇక్కడ బైబిల్ స్టడీ చేసిన వాళ్ళము, సేవకులం మేము ఇక్కడ బైబిల్ సారాంశము మీ గ్రంథాలు మాట్లాడితే బాబు చెప్తాను మీకు.
నేను చెప్పేది అడుగు, నేను చెప్పేది నువ్వు ఫస్ట్. షట్వరాజ్, నేనేమంటున్నాను, జనరల్ గా అడుగుతున్నా, బైబిల్ ప్రకారంగా నీ షో చెప్పకు. నేనేమంటున్నాను, ఇక్కడ జనరల్ గా ఒక వ్యక్తిని ఎల్ సన్ అంటే దానికి అర్థం ఏంటి, వ్యభిచార పుత్రుడు అంటే అర్థం ఏంటి అది చెప్పు. మంత్రగతులు అన్నారు, ఇది అన్నారు, అది కాదు. యేసు క్రీస్తుకు దానికి మీరు సంబంధం తీసుకురావద్దు. మీరు ఆ ప్రశ్న వేరే సందర్భంలో అడగాల. సరే, మీ యెహోవా దేవుడు అక్కడ వేశ్యాపుత్రుడు అసలు యేసుక్రీస్తుని అనలేదండి, యేసుక్రీస్తుని అనలేదు. అక్కడ వర్డ్ కి అర్థం ఏంది అని అడిగారు, యేసుక్రీస్తుని అనలా. మీరు అనుకుంటున్నారు అలాగా, మీరు అలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, మీరు చేసుకుంటున్నారు. ఎవ్వరు చేయలా. కేపీ గారు వచ్చి ఏం అడిగారు, అయ్యా యేసుపాల్ గారు, కేపీ గారు వచ్చి అడిగింది బాగా క్లారిటీగా ఉంది. యేసుపాల్ గారు ఒక్క నిమిషం మీరు బ్యాక్ స్టేజ్ లో ఉండండి. యేసుపాల్ గారు సార్, ఆయన ఎందుకు వచ్చారంటే సార్, ఆయన ఛానల్లో ఏమంటారు దాన్ని, స్ట్రీమ్ చేసుకుంటూ, స్ట్రీమ్ నాది, నేను ఇచ్చిన దానికి నేను ఎవరికి టిఎస్ కుమార్కి ఇచ్చాను, నాది పెయిడ్ వర్షన్ ఉంది అంటే సరే అని చెప్పేసి ఇచ్చాను. ఈయన దాంట్లో చేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చాడు. సో నేనేమంటున్నాను, ఇప్పుడు మనం దాని గురించి క్వశ్చన్ చేస్తా ఉంటే ఆయన వార్త ప్రకటిస్తా ఉన్నాడు. సింపుల్ ఆన్సర్ సార్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎల్ పుత్రుడు బాస్టర్డ్ అంటే ఏంటి సార్? అది భూతపదం కాదు, బాస్టర్డ్ అంటే ఏంటి సార్? మనకు కాకుండా వేరే వాళ్ళు పుట్టిన వాళ్ళని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఒకవేళ నాది తప్పు అయితే మీరు చెప్పండి సార్. ఎవరైనా చెప్పండి. ఇల్లిజిటిమేట్ సన్ అండి, ఇల్లిజిటిమేట్ సన్. అంతేగా సార్? అవునండి. దాంట్లో తప్పేమి సార్? ఆయన చెప్పిందే చెప్తా ఉన్నాం కదా, ఆయన చెప్పిందే మనం చెప్తా ఉన్నాం కదా. ఇప్పుడు జోసెఫ్ ఫాదర్ అంటున్నారు, జోసెఫ్ ఫాదర్ అంటున్నారు అంటే ప్రభు ఏదో చెప్తున్నారండి, ప్రభు ఏదో చెప్తున్నారు, ప్రభు చెప్పండి. చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. భాష ఏదైనా సరే భావం ఒకటేనండి. తెలుగులో మాట్లాడితే బూత్ అయితే కనుక హిబ్రూలో వాడిన బూతే, తమిళ్లో వాడిన బూతే, హిందీలో వాడిన బూతే, ఇంగ్లీష్ లో వాడిన బూతే. అక్కడ తల్లిని తిడుతున్నట్టు, ఎవరినైతే అడ్రస్ చేస్తున్నారో వాళ్ళ తల్లిని తిడుతున్నట్టు. ఏ భాషలో అయినా సరే. హిబ్రూలో మమ్జూర్ అని ఉంటుంది సార్.